Yes, good evening, friends. Is my voice is audible, friends? Yes, friends. Is my voice is clear? Okay, good. Yes. Remaining people, please confirm once. Is my voice is clear? Yes, sir, visible. Sir, audible. Sir. Okay. Any noise, any disturbance from my side? Yes. No noise, right? Okay. So మీరు ఇయర్ ఫోన్స్ తీసేయండి. ఎస్, ఎన్ కల్పన ఇయర్ ఫోన్స్ తీసేయండి ఫాస్ట్ గా. మీరు ఏదైనా వాయిస్ ఉంటే అది మీట్ లో ఉండండి. ఓకే, జస్ట్ రిమూవ్ యువర్ ఇయర్ ఫోన్స్ ఆర్ సంథింగ్ కాల్డ్ మీరు మ్యూట్ లో ఉండండి, లేకపోతే వాయిస్ ఏదైనా నాయిస్ వస్తుంది మీ దగ్గర. ఓకే. हाँ कमती कर ఓకే, సో నాయిస్ వస్తుంది మీ సైడ్ నుంచి, చూసుకోండి జాగ్రత్తగా. ఓకే. సో క్లాస్ వినేటప్పుడు సక్రమమైన విధానంలో, ఒక కూల్గా క్రమశిక్షణ కలిగిన విధానంలో క్లాస్ వినాలి. ఓకే, గుడ్. సో 8 గంటలకల్లా ట్రై టు మనం అరేంజ్ చేసుకోండి. ఒక నోట్బుక్, ఒక పెన్, అంతేనా? నోట్బుక్, పెన్ లేదా పేపర్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్బుక్, పెన్. ఓకే, సరే. మనం ఇక సెషన్లో ఏం డిస్కషన్ చేద్దాం అంటే, సింపుల్గా చూడండి. సో ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ యూనో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రియల్గా. ఏంటి సార్ అది అంటే, సింపుల్గా మనం ఇక్కడ ఏం నేర్చుకోబోతున్నాం. ఎస్, నోట్ ప్యాడ్. నోట్ ప్యాడ్లో ఫస్ట్ వన్. సో పార్ట్ వన్. పార్ట్ వన్, ఎస్. పార్ట్ వన్, ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ అ సాఫ్ట్వేర్? వాట్ ఈస్ అ సాఫ్ట్వేర్? నెక్స్ట్ క్వశ్చన్, రెండో క్వశ్చన్. సో పర్పస్ ఆఫ్ ద సాఫ్ట్వేర్, పర్పస్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఆర్ యూ కెన్ సే వై సాఫ్ట్వేర్, పర్పస్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఆర్ వై సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ ఎందుకు అసలు, దాని ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సాఫ్ట్వేర్? యూజ్ ఆఫ్ సాఫ్ట్వేర్, ఎస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇలాగా ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సాఫ్ట్వేర్, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, పర్పస్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. గుడ్, బాగుంది. ఈ రెండు క్వశ్చన్స్ పార్ట్ వన్. అయితే పార్ట్ వన్ కంటే ముందుగా బేసిక్ బేసిక్ కొంచెం ఫండమెంటల్స్ మనం కవర్ చేద్దాం. బేసిక్ థింగ్స్ విచ్ వీ నీడ్ టు కవర్ బిఫోర్ గోయింగ్ టు పార్ట్ వన్. పార్ట్ వన్కి వెళ్ళే ముందుగా బేసిక్ థింగ్స్ కవర్ చేస్తాం. సార్ పార్ట్ వన్ అనేది 2 మినిట్సే కదా? నో, నీకు తెలిసింది 2 మినిట్స్. ఇది 1 అవర్ క్లాస్. ఓకే, 1 అవర్ సెషన్. సాఫ్ట్వేర్ గురించి 2 మినిట్స్లో చెప్తారు, బట్ సాఫ్ట్వేర్ గురించి 1 అవర్లో చెప్పాలి. ఓకే, వాట్ ఈస్ ద సాఫ్ట్వేర్, హౌ టు క్రియేట్ అ సాఫ్ట్వేర్, అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద సాఫ్ట్వేర్, అండ్ వై యూజ్ అ సాఫ్ట్వేర్. మనం మాట్లాడదాం వీటి గురించి. 1 అవర్ సెషన్ అది. ఓకే, కంప్లీట్గా. బిఫోర్ దాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ సమ్ థింగ్స్, సమ్ సడన్ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్. అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే రిలేటెడ్ టు క్లౌడ్, రిలేటెడ్ టు క్లౌడ్. This points related to cloud. Yes, yes. Okay, good. This points related to cloud. So after part one, ఆ తర్వాత డెవాప్స్ మొదలవుతుంది. ఓకే, సరే చూద్దాం. సరే, వాట్ ఈస్ ద డెవాప్స్ అండ్ లైనక్స్, ఏడబ్ల్యూఎస్ అవన్నీ తర్వాత పక్కన పెడితే, ఫస్ట్ మనం బేసిక్ థింగ్స్ రిలేటెడ్ టు క్లౌడ్ అంటున్నాం కదా. ఎస్, రిలేటెడ్ టు క్లౌడ్. బేసిక్ థింగ్స్ అంటే ఏంటి సార్, ఎలా ఉంటాయి అంటే, సింపుల్గా చూడాలంటే చూడండి. మనకి సింపుల్గా ఇక్కడ నేను ఒక బ్రౌజర్ ఓపెన్ చేస్తాను. దిస్ ఇస్ మై బ్రౌజర్. ఓకే, ఆఫ్టర్, ఎస్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ ఓపెనింగ్ ద బ్రౌజర్, జస్ట్ ఐ కెన్ టైప్ లైక్ www.flipkart.com. ఫ్లిప్కార్ట్.com అని టైప్ చేశాను. గుడ్. సో ఎప్పుడైతే నువ్వు ఫ్లిప్కార్ట్.com అని టైప్ చేసావో, వెంటనే చూసారా ఇక్కడ గ్రోసరీస్, మొబైల్స్, సంథింగ్ సంథింగ్. ఎస్ ఎస్. సో మనం ఏం చేస్తాం, సింపుల్గా మొబైల్ మీద క్లిక్ చేయండి. ఎస్,
ఎప్పుడైతే మొబైల్స్ మనం ఆ ఆ బటన్ పైన క్లిక్ చేసామో, సో దెర్ ఆర్ సో మెనీ బటన్స్ ఆర్ అవైలబుల్, సో మెనీ ఐటమ్స్ ఆర్ అవైలబుల్. మరి ఐటమ్స్ లో మనం ఇలాగ ఎలక్ట్రానిక్స్ మొబైల్స్ కావాలా, యాక్సరీస్ కావాలా, ల్యాప్టాప్స్ కావాలా, టెలివిజన్స్ కావాలా, దానికి స్పీకర్స్ కావాలా, యాజ్ వెల్ యాజ్ చాలా చాలాగా ఐటమ్స్. దీస్ ఆర్ ఆల్ ప్రొడక్ట్స్, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్. ఓకే, నాకు శాంసంగ్ కావాలి అనుకోండి, శాంసంగ్ ప్రెస్ చేస్తా. సో వాడు ఏం చేస్తాడు, దేర్ ఆర్ సో మెనీ మోడల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద శాంసంగ్. సో శాంసంగ్ లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి చెప్పాలంటే, ఇదిగో చూడండి, A55 5G మోడల్ ఇది. A55 5G మోడల్, 5G. ఎస్ 5G ఎంత వస్తుంది, ఈఎంఐలో 3000 వస్తుంది. A55 5G 128 GB, 128 GB. ఎస్ ఫ్రెండ్స్, 128 GB ఏంటిది, తర్వాత 8 GB ర్యామ్, 120 GB హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ ఇన్ ద సెన్స్ వాట్, స్టోరేజ్ పర్పస్. మరి యాక్చువల్గా దీని కాస్ట్ ఎంతంటే 42,000. దానికి ఇప్పుడైతే మాత్రం 6%, వినాయక చవితికి 10%, దసరాకి 20%, అలా మారిపోద్ది అనమాట. అంటే ఇప్పుడు ఏంటి, 39,000 ఉంది బాస్, 42 నుంచి 39కి వచ్చింది. బట్ 6% ఆఫ్ ఈ రోజు ఆఫర్. బట్ వినాయక చవితికి దీన్నే ఎస్ 15% ఇవ్వచ్చు, లేదా 6+6 12% ఆఫర్ ఇవ్వచ్చు. ఆఫర్ అర్థమైందా, 6% ఆఫర్ ఇచ్చాడు ఇప్పుడు. ఎస్, శాంసంగ్ మొబైల్. సో ఆ విధంగా మనకి శాంసంగ్ మొబైల్ 6% ఆఫర్ ఉంది. ఎక్సలెంట్, ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ. సో ఇప్పుడైతే ఇలాంటి ఆఫర్ ఉంది, నడుస్తుంది. ఓకే సార్, మాకు సాఫ్ట్వేర్ క్లాసా ఇదేమన్నా ఈ కామర్స్లో బుక్ చేసేదా? సాఫ్ట్వేర్ క్లాసే, డోంట్ వరీ, సాఫ్ట్వేర్ క్లాసే. అక్కడి నుంచి అక్కడికి వెళ్తాం మనం. ఓకే, అక్కడి నుంచి అక్కడికి వెళ్తాం. అంటే సాఫ్ట్వేర్ క్లాస్ అంటే డైరెక్ట్గా వచ్చేసి జావా ఏంది, పైథాన్ ఏంది, .NET ఏంది, AWS అట్లా చెప్తారేమనుకో, అట్లా కాదు నాయన. కొంచెం స్టాండర్డ్ ఉండాలి. స్టాండర్డ్ తర్వాత మనం ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళాలి. ఎస్, గుడ్. ఓకే, ఓకే సార్, నో ప్రాబ్లం. సో దిస్ ఇస్ వాట్ సామ్సంగ్ మొబైల్ కాస్ట్. యాక్చువల్గా సామ్సంగ్ మొబైల్ కాస్ట్ 42,000. ఓకే, సామ్సంగ్ మొబైల్ కాస్ట్ ఎంత, 42,000. బట్ రైట్ నౌ ఇట్ ఈస్ ఇన్ 39,000. సో ఆ తర్వాత ఎందుకయ్యా అంటే 6% ఆఫ్ ఉందన్నమాట, ఫస్ట్ టైం, వెరీ ఫస్ట్ టైం. ఓకే, గుడ్. సరే చూద్దాం, ఇది శాంసంగ్ మొబైల్ వాష్. ఓకే, సూపర్, బాగుంది శాంసంగ్ మొబైల్, బాగుంది. చాలా చక్కగా వినండి, చాలా మంచి క్లాస్ ఇది, అద్భుతంగా ఉంటుంది మీకు. ఓకేనా, చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్, చాలా అద్భుతంగా ఉంటుంది క్లాస్. ఓకే, గుడ్. సో ఇది యాక్చువల్గా శాంసంగ్ ఫోన్. ఓకే, సరే దీన్ని కూడా చూస్తే మనకి యాక్చువల్గా పక్కన పెడదాం, దాన్ని మళ్ళీ ఇద్దాం. సో దేర్ ఆర్ సో మెనీ పేజెస్ ఆర్ అవైలబుల్. చూసారా, మనకి రియల్మీ ప్రెస్ చేస్తే మరొక పేజ్ ఓపెన్ అయింది, చూసారా, మరొక పేజ్ ఓపెన్ అయింది. సరే, టీవీస్ వెళ్తే స్మార్ట్ అండ్ అల్ట్రా, ఇక్కడికి వెళ్తే ఇది ప్రెస్ చేస్తే మరొక పేజ్ ఓపెన్ అయింది, ఎల్జీ పేజ్. సో ఎల్జీ పేజ్లో కూడా మీరు చూస్తే దగ్గరగా చెప్పాలంటే ఇదిగోండి, 43% ఆఫ్ ఉంది. అయ్యో, అంటే 64,000 వస్తుంది ఇప్పుడు, 1 lakh, అది 43% ఆఫ్ ఉంది ఇప్పుడు. అంటే ఇది ఫస్ట్ లో ఇది కూడా 10% ఆఫ్ ఉండేది, తర్వాత 6% ఆఫ్ ఉండేది, తర్వాత 20% వచ్చింది, 30% వచ్చింది, ఎవడు కొనలేదు, మళ్ళీ 43కి పెట్టేశాడు దీన్ని ఆఫర్. దట్ మీన్స్ వాడు ఇక్కడ చూసారా, క్యాన్సిల్ చేశారు ఆఫర్, స్ట్రైక్ చేశారు. దట్ మీన్స్ వాట్, అంటే జనరల్ గా చెప్పాలంటే ఇవన్నీ కూడా మనకి ఒకసారి తయారయ్యేటప్పుడు ఒక ప్రైజ్ ఉంటాయి, ఒకసారి మార్కెట్లోకి రిలీజ్ అయ్యేటప్పుడు ఒక ప్రైజ్ ఉంటాయి. పొరపాటున మార్కెట్లో రిలీజ్ అయిన తర్వాత ఆ ప్రొడక్ట్ సేల్ సరిగా కానప్పుడు వెంటనే దే ఆర్ చేంజింగ్ దేర్ ఆఫర్. ఎస్, దే ఆర్ చేంజింగ్ దేర్ ఆఫర్. రైట్ నౌ 43% ఆఫ్ ఉంది, బట్ వీఆర్ గెటింగ్ 64,000కి ఈ టీవీ వస్తుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, మనకి దెర్ ఆర్ డిఫరెంట్ పేజెస్ ఉన్నాయి అనా, డిఫరెంట్ పేజెస్. ఈ పేజ్ క్లిక్ చేస్తే కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇక్కడ మెన్స్ టీ షర్ట్స్ క్లిక్ చేస్తే మరొక పేజ్ వస్తుంది. ఇది క్లిక్ చేస్తే మరొక ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీని ఆఫర్ ఎంత, 17% ఆఫ్. ఇది యాక్చువల్గా 17%లో ఉంది. ఇది కాదు కాదు సార్, ఉమెన్స్ ఇది శారీ, శారీకి వెళ్ళారనుకోండి, దిస్ ఇస్ వాట్ నెక్స్ట్ ఆఫర్. దిస్ శారీకి వెళ్ళారనుకోండి, ఇక్కడ క్లిక్ చేసామా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకు శారీస్ కనపడతాయి. శారీస్లో అయ్యో సార్ ఇదేంటిది శారీ,
83% ఆఫ్ ఉంది. అంతే మరి, ఎవరు కొనలేదు, 83 పెట్టారు. ఫస్ట్ అయితే దీని పర్సంటేజ్ 6, 10, 12, 13, 14, 20, 50, 60, 70, 80, 83. అయ్యో, ఇదేంది ఇప్పుడు ఎంత శారీ ఇది? 2000 శారీ మీకు 339 రూపాయలకు వస్తుంది. పొరపాట్లో ఇలాగా వస్తే వెంటనే మనం అందరం ఇక్కడ ఏం చేస్తాం, సూపర్గా అందరికి అదే ఫార్వర్డ్ చేస్తాం. హే, దిస్ ఇస్ వెరీ గుడ్ శారీ, ప్లీజ్ బై ఇట్ ఇమీడియట్లీ బికాస్ దిస్ ఇస్ హ్యావింగ్ 83% ఆఫ్ అని మనం మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం చాలా జాగ్రత్తగా. అవునా కాదా? మనకి ఏదన్నా కనపడిందంటే తక్కువ రేట్లో మనం కూడా వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం. ఎస్, దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ మార్కెట్. గుడ్. ఇది యాక్చువల్గా ఇంత ప్రైస్కి వస్తుంది. అంటే ఇలాగా దేర్ ఆర్ సో మెనీ పేజెస్ ఆర్ అవైలబుల్. దేర్ ఆర్ సో మెనీ పేజెస్. ఎస్ ఎస్, చూసారా? ఇలా మళ్ళీ క్లిక్ చేస్తే మరొక పేజ్ వచ్చింది. సో మళ్ళీ క్లిక్ చేస్తే ఇదిగో ఇక్కడ ఇక్కడ మళ్ళీ క్లిక్ చేస్తే మరొక పేజ్ వచ్చేసింది. చూసారా? చూసారా? మళ్ళీ ఒక పేజ్ వచ్చేసింది. సో దెర్ ఆర్ సో మెనీ పేజెస్ ఆర్ అవైలబుల్. దెర్ ఆర్ సో మెనీ పేజెస్ అవైలబుల్. ఎస్ ఎస్. అంటే ఇక్కడ ఇక్కడ మనకి చాలా పేజెస్ ఉన్నాయి. చాలా చాలా నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి. ఓకే ఓకే, నంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి. ఓకే, దీనికి గొడవ మళ్ళీ వస్తాయి ఇప్పుడే, జస్ట్ 2 minutesలో వస్తాం దాని దగ్గరికి. సో ఇప్పుడు ఏంటి దాని గొడవ అంటే నంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి. ఓకే, దేర్ ఆర్ నంబర్ ఆఫ్ పేజెస్ బాస్. గుడ్. సో ఎలాగా? పేజ్ 1. ఓకే, పేజ్ 1. గుడ్. తర్వాత పేజ్ 1. ఓకే, తర్వాత నెక్స్ట్ పేజ్ 2. ఓకే, పేజ్ 3, పేజ్ 4, పేజ్ 5, పేజ్ 6, 6, 7, 8. So many pages are available. There are so many pages available, boss. Like this, we have so many pages inside this website. Good. మరి సార్, యాక్చువల్గా ఈ పేజెస్ అన్ని ఎవరు తయారు చేస్తారు? ఎస్. సో అసలు యాక్చువల్గా ఈ పేజెస్ అన్ని తయారు చేసేది ఈ వ్యక్తి. ఓకే, ఈ పర్సన్, దిస్ ఫెలో కెన్ క్రియేట్ ఆల్ దిస్ పేజెస్. దిస్ ఫెలో కెన్ క్రియేట్ ఆల్ దిస్ పేజెస్. ఇప్పుడు మనం ఇప్పుడు చూసాం కదా. ఎస్, ఈ పేజెస్ మొత్తం ఈ వ్యక్తి తయారు చేస్తాడు. ఓకే, గుడ్. మరి ఈ వ్యక్తి పేజెస్ తయారు చేయడానికి ఎలాంటి స్కిల్స్ కావాలా ఈ వ్యక్తికి? ఎస్, అంటే ఈ పేజెస్ తయారు చేయడానికి ఈ వ్యక్తికి ఎలాంటి స్కిల్స్ కావాలా? మనకు తెలుసు, బేసిక్ స్కిల్స్ HTML, ఎస్ఎస్, తర్వాత CSS, తర్వాత జావా స్క్రిప్ట్. ఈ మధ్య కాలంలో ఎస్, బూట్ స్ట్రాప్, ఎస్ బూట్ స్ట్రాప్, ఎస్ ఆర్ నో, PHP, ఎస్ PHP, ASP.NET, ఎస్ ASP.NET, ఎస్ ASP.NET, PHP, బూట్ స్ట్రాప్, ఎస్ జావా స్క్రిప్ట్, CSS, HTML. సో ఇటీవల పూర్తి స్థాయిలో మార్కెట్ ప్రపంచం సృష్టిస్తుంది రియాక్ట్ జేఎస్. ఎస్, రియాక్ట్, యాంగులర్ జేఎస్, ఎస్ ఆర్ నో, యాంగులర్ జేఎస్, రియాక్ట్ జేఎస్, ఎక్స్ప్రెస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, చాలా ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ ద స్కిల్స్. వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ ఎ స్కిల్ సెట్ బాస్. అంటే ఇవి స్కిల్స్ యాక్చువల్గా. అంటే ఈ స్కిల్స్ నేర్చుకొని ఈ పర్సన్ ఈ పేజెస్ తయారు చేస్తున్నాడు. ఈ స్కిల్స్ నేర్చుకొని ఈ పర్సన్ ఈ పేజెస్ తయారు చేస్తున్నాడు. అయితే వీటిని మనం యూజర్ ఇంటర్ఫేస్ అనొచ్చు, UI అనొచ్చు, ఎస్ ఫ్రంట్ ఎండ్ అనొచ్చు, ఫ్రంట్ ఎండ్ అనొచ్చు, లేదా కొంతమంది స్క్రీన్స్ అంటారు, స్క్రీన్స్ డిజైన్ చేస్తారంటారు. ఎస్. సో జనరల్గా చెప్పాలంటే ఈ పర్సన్ ఏమని పిలుస్తారు అంటే, ఎస్, ఈ పర్సన్ని మనం ఏమని పిలుస్తారంటే వెబ్ డెవలపర్. ఈజ్ ఎ వెబ్ డెవలపర్. ఓకే, ఈ వెబ్ డెవలపర్ నేర్చుకున్న టెక్నాలజీస్ ఇవన్నీ, దీన్నే మనం ఏమంటాం అంటే వెబ్ టెక్నాలజీస్. ఏమంటాం? వెబ్ టెక్నాలజీస్. అంటే వెబ్ టెక్నాలజీస్ నేర్చుకున్న ఈ పర్సన్, దే క్రియేట్ ఏ పేజెస్. దట్ పేజెస్ వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ వెబ్ పేజెస్. మనం ఏమని పిలుస్తాం వీటిని? వెబ్ పేజెస్ అని పిలుస్తాం. సో దేర్ ఆర్ సో మెనీ వెబ్ పేజెస్ ఆర్ అవైలబుల్, బట్ దిస్ వెబ్ పేజెస్ కెన్ బి క్రియేటెడ్ బై దిస్ వెబ్ డెవలపర్ by using this web technologies. If you want to become a web developer, you must learn HTML, CSS, JavaScript, Bootstrap, PHP, ASP.NET, something, React, Angular. ఇలాగా మనం నేర్చుకోవాలి మనం మార్కెట్లోకి వెళ్ళాలంటే. ఆఫ్టర్వర్డ్స్ యూ విల్ బికమ్ ఏ వెబ్ డెవలపర్. సో దీన్నే ఇంకో భాషలో చెప్పాలంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఈజ్ అ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఆర్ దీన్ని ఇంకో మాటలో చెప్పాలంటే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. ఓకే, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఈ విధంగా అనమాట. చూసారా?
front-end developer or a front-end technologist, and web pages. Web pages. There are so many web pages are available. There are so many web pages are available. So all these web pages will be placing inside this place. Total a group of, and that means what? There are so many web pages are available inside this place. So there are so many web pages. There are multiple web pages. There are collection of web pages are available. దీన్నే మనం ఇంకో భాషలో చెప్పాలంటే వెబ్సైట్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ వెబ్సైట్. వెబ్సైట్ అంటే ఏంటి? ఏ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. దిస్ ఈస్ కాల్డ్ వెబ్సైట్. సో ఆ వెబ్సైట్లు మనం చూస్తున్నాం ఇప్పుడే కదా, www.flipkart.com అని మనం ప్రెస్ చేసిన వెంటనే యుల్ బి యాక్సెసింగ్ దిస్ వెబ్ పేజెస్. విల్ బి యాక్సెసింగ్ దిస్ వెబ్ పేజెస్. సో ఇలాగ అర్థమైందా? సో మనకి వెబ్ పేజెస్ ఆర్ వెబ్ డెవలపర్ ఆర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, వెబ్ టెక్నాలజీస్ ఆర్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. ఇది అంటే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఎస్ మీరు ఈ కోర్సు నేర్చుకోవాలా. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, మీరు ఈ కోర్సు నేర్చుకోవాలా. సింపుల్. సో మీరు ఇలా తయారు చేస్తారు. ఓకే, సో ఆల్ పేజెస్ ఆర్ రెడీ, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, ఎవ్రీథింగ్ ఈస్ రెడీ బాస్. మీరే అనుకుందాం. సో మీరే ఫ్రంట్ ఎండ్ డెవలపర్, యు ఆర్ అ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, యూ క్రియేటెడ్ ఆల్ దీస్ పేజెస్. ఎక్సలెంట్, గుడ్. దట్ మీన్స్ వాట్? మీరు తయారు చేశారు. తయారు చేసిన తరువాత ఈ వెబ్ పేజెస్ మొత్తాన్ని ఎస్ మరొక వ్యక్తి టెస్ట్ చేయాలా. ఏం చేయాలా? చెకింగ్ అనుకోండి. చెకింగ్ చేయాలా. చెకింగ్ అంటే ఏంటి సార్? మాకు అర్థం కాలేదు. ఎస్, చెకింగ్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఈ పేజీలో కంటెంట్ సరైనదా కాదా, యాక్చువల్గా ఈ పేజీలో ఉన్న ఆఫర్ సరిగా ఇచ్చాడా లేదా. ఆఫర్ ఎంత ఇచ్చాడు? 83%. ఓకే, పొరపాటులో ఇది 8 తీసేసి 9.3 పెట్టాడు అనుకో, ₹1 వచ్చింది శారీ కన్ఫామ్గా. అంటే 7 రూపీస్కి వచ్చింది. అయ్యో, ₹7 శారీ, అరే ఫ్లిప్కార్ట్లో ₹7 శారీ తీసుకోండి అంటాడు. పొరపాటులో అందరూ 1 కోటి కాదు 4 కోట్ల మంది శారీస్ బుక్ చేశారు. ₹7 కదా, ₹7. ₹7 అక్కడ మార్కెట్లో ఎంత? చాలా అవుతుంది. ఇక్కడైతే ₹7 కనిపిస్తుంది ఫ్లిప్కార్ట్లో. వై? బికాస్ ద పీపుల్ డిజైన్ లైక్ దిస్. దే ఫర్గాట్ ఎవ్రీథింగ్. వాళ్ళు డిజైన్ చేశారు. ఇక్కడేమో ₹7 కనిపిస్తుంది. 4 కోట్ల మంది శారీస్ కొన్నారు. 4 కోట్ల మంది శారీస్ కొంటే ఇక అందరికి శారీలు పంపాలా. అరే ఏంట్రా, 4 కోట్ల మంది శారీస్ ఆర్డర్స్ వచ్చినాయి ఏంటి, ఎవడీడు ఏంటి అసలు చూస్తే ₹7 అది. అయ్యో ఇదేంది ₹7? మినిమం కనీసం మనం కనీసం ఒక 400 500 లేకుండా ₹7 ఏంటి అంటే అక్కడ డెవలపర్ తప్పు చేశాడు. డెవలపర్ ఏం మిస్టేక్ చేశాడు? ఇక్కడ ఆఫర్ అనేది 93 ఇచ్చాడు. 93 ఇవ్వటం వల్ల అది ₹7 పడింది. ఓకే, 93. మరి నేనెంత ఇవ్వమన్నా? నేనేదో 53నో 43నో ఇవ్వయా బాబు అని చెప్పా. వాడేం చెప్పాడు? 5 ప్లేస్లో 4 ప్లేస్లో 9 పెట్టేశాడు. మర్చిపోయిన తర్వాత ఏమైంది? అది రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత మనం చెక్ చేయాలి సరిగా. చెక్ చేయకుండా ఏం జరిగింది? పూర్తి స్థాయిలో ఇక్కడ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత అందరూ పర్చేజ్ చేశారు. పర్చేజ్ చేసిన తర్వాత దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ప్రోడక్ట్, దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద శారీస్. ఒక్కొక్కళ్ళు 10-20 శారీలు కొనేశారు. ఈ ₹7 కదా. ఇక మరి దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద శారీస్. అప్పుడు అప్పుడు ఫ్లిప్కార్ట్ వాడు ఫోన్ చేశాడు. అమ్మా సారీ ప్లీజ్ ఏమనుకోవద్దు, మా వెబ్ డెవలపర్ తప్పు చేశాడు. వెబ్ డెవలపరా? వాడెవడు? వాడి గురించి నాకెందుకు చెప్తున్నావు? నో, ఐ డోంట్ వాంట్ టు లిజన్ ఎనీథింగ్ నాన్ సెన్స్. మీరు పర్సంటేజ్ ఇచ్చారు, ₹7 పడింది, నేను కొనేసాను. మీరు చేసిన పనే కదా, మీరు ఇచ్చారు అక్కడ డిస్కౌంట్, నేను చేశాను, శారీస్ బుక్ చేశాను, నాకు శారీలు పంపండి. లేదు సారీ ఇప్పుడు ఈ రోజుకి ఏమనుకోవద్దు దయచేసి, అక్కడ మీద మిస్టేక్ పడింది, నెక్స్ట్ నుంచి చూసుకుంటాం. ఇక నెక్స్ట్ నుంచి ఇంక నీ కంపెనీకి ఎవరు రారు. ఎందుకు? ఇక ప్రతిసారి నువ్వు అదే చెప్తావు. ఇక్కడ పర్సంటేజ్ ఇక్కడేమో 53% సేల్ అని వేసావు. ఆడేదో టీవీ కొన్నాడు, లేదు 53 కాదు మర్చిపోయాడు మా డెవలపరు, అదేమో 23 పడాల్సింది 53 పడింది సారీ అంటే ఏమో అలాగంటావేమో ఫ్యూచర్లో. అందువల్ల ఏమైంది? బిజినెస్ డౌన్, బిజినెస్ కొలాప్స్. వై? మిస్టేక్. సో అది రాకుండా ఉండటానికి ఎస్ చెకింగ్ చేయాలి. చెకింగ్నే మనం ఏమంటాం? టెస్టింగ్. ద టెస్ట్ ఇంజనీర్ విల్ డూ దిస్ టాస్క్. టెస్టింగ్ చేసే వ్యక్తిని మనం ఏమంటాం? సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్. ఎస్. సో ద సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ విల్ టెస్ట్ దిస్ అప్లికేషన్. రియల్గా చెప్పాలంటే టోటల్ ఎవ్రీథింగ్ అదే ఇది. ఇందాక మనం రాసాం కదా, అదే ఇది. ఎస్ అదే ఇది చెక్ చేస్తాడు వాడు. బాబు ఆఫర్ ఎంత ఉంది అంటే
క్లయింట్ ఏమి ఇచ్చాడు అంటే బిజినెస్ ఓనర్ ఎంత ఇచ్చాడు చూసుకోవాలా. బిజినెస్ ఓనర్ ఇచ్చిన ఆఫరు డాక్యుమెంటేషన్ ఉంటుంది. బిజినెస్ ఓనర్ ఇచ్చిన ఆఫర్ డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్గా చదవాలా. ఎవరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్గా చదివి ఇక్కడ 6% ఆఫ్ ఇవ్వాలి, 42 ఉందే దీన్ని స్ట్రైక్ చేయాలి, మళ్ళీ ఇది ఇంక్లూడ్ చేయాలి. అది కరెక్ట్గా వచ్చిందా లేదా టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ చేస్తాడు. డెవలపర్ ఇచ్చాడు కరెక్టే, బట్ డెవలపర్ నమ్మటానికి లేదు, అందుకోసం మనం టెస్ట్ ఇంజనీర్ కూడా టెస్ట్ చేస్తాడు. ఎస్, అర్థమైందా? అలాగే ఇక్కడ కూడా ఇందాక మనం చూసాం టీవీ. ఇది టీవీ. టీవీ ఎంత? ఇంతకు వస్తుంది. ఫస్ట్ ప్రైజ్ ఎంత? ఇది 1,14,000 ఫస్ట్ టైం. ఇప్పుడు ఎంత వచ్చింది? 43% ఆఫ్. ఎంత? 43% ఆఫ్. 43% ఆఫ్ అయితే 64కి వచ్చింది. పొరపాటులో 43% కాకుండా ఇక్కడ 4 ప్లేస్లో 9 పెట్టావా, 93% ఆఫ్ వచ్చింది. ఇదేమో 2,000కే చూపించింది టీవీ. అయ్యో 2,000 అంటే ఇక టీవీ కొనేస్తారు, మొత్తం ఫీచర్స్ అన్ని బాగున్నాయి అని టీవీ కొంటారు. కొనిన తర్వాత సారీ మా డెవలపర్ తప్పు చేశాడు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అంటారు. దట్ మీన్స్ వాట్? ఖచ్చితంగా టెస్టింగ్ అనేది జరగాల్సిందే. నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు కదా, 100 రకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా టెస్ట్ ఇంజనీర్ ఉద్యోగాలు పోవు, టెస్టింగ్కి కొదవలేదు. అర్థమైందా? ఏంటి? టెస్ట్ ఇంజనీర్ జాబులు పోయేవి కాదు బాస్, ఈ ప్రపంచంలో ఎవరైనా పోతారేమో టెస్ట్ ఇంజనీర్లు వారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు కదా, 100 రకాల ఆర్టిఫిషియల్ ఏఐలు వచ్చినా టెస్టింగ్ అసాధ్యం. వై? బికాస్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ బాస్ ఇది. బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ లో మనిషి చూడాలి, వెరిఫై చేసుకోవాలి. ఏఐని నమ్ముకుంటే అది ఏం చేసిందో తెలియదు కదా, తర్వాత మార్కెట్ రిలీజ్ అయితే అవుట్. అర్థమైందా? బ్యాంకింగ్ అప్లికేషన్స్, క్రిటికల్ అప్లికేషన్, బిజినెస్ అప్లికేషన్ ఖచ్చితంగా సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ ఉండాల్సిందే. టెస్టింగ్ ఈజ్ ఏ గుడ్ ఫ్యూచర్ రియల్గా చెప్పాలంటే. అయితే ఇప్పుడు టెస్టింగ్ అనేది మనం మాన్యువల్గా నడిచేదైతే ఓకే, బాగుంది. మాన్యువల్ టెస్టింగ్ ఈజ్ గుడ్, ఎక్సలెంట్. అంటే 2010 మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకుని ఉద్యోగాలు వచ్చినాయి. 2007లో అయితే మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకుని BA క్వాలిఫికేషన్తో ఉద్యోగాలు వచ్చినాయి. ఈ రోజు కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు. అది పక్కన పెడదాం. ఇప్పుడు ఏంది? మార్కెట్ మారింది. ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్ కాదు, ఇప్పుడు ఏంది? కొన్ని టూల్స్ వచ్చినాయి మార్కెట్లో, సాఫ్ట్వేర్ టెస్టింగ్ టూల్స్. దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ టూల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. సో ఆ సాఫ్ట్వేర్ టెస్టింగ్ టూల్స్ని నువ్వు నేర్చుకోవాలా. దెర్ ఆర్ సో మెనీ టెస్టింగ్ టూల్స్. బాగా మార్కెట్లో డిమాండ్ ఏంది? సెలీనియం. ఇంకా దానికంటే కొంచెం పేమెంట్ చేయాలా, లైసెన్స్ ఉంటుంది. దాని పేరు గతంలో QTP, ఇప్పుడేమో UFT. దాని పేరు UFT. గతంలో ఓల్డ్ నేమ్ QTP, ఇప్పుడు UFT. ఆ తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయింది టోస్కా, TOSCA, టోస్కా. ఇదేం సార్ టోస్కా ఏంది? టెస్టింగ్ టూల్ బాబు, అది టెస్టింగ్ టూల్. ఇంకా ఏముంది టెస్టింగ్ టూల్లో? సిఫ్రాస్. ఇంకా ఏముంది టెస్టింగ్ టూల్లో? చాలా ఉన్నాయి, JUnit అని, అవని ఇవని, కుకుంబర్. ఎస్ దెర్ ఆర్ సో మెనీ టెస్టింగ్ టూల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. సిఫ్రాస్, యాపిఎం అని, అవని, చాలా ఉన్నాయి. లోడ్ రన్నర్, JMeter, తెలుసుకుంటూ పోతే చాలా ఉంది లిస్టు. మరి లిస్ట్ బాగానే ఉంది, బట్ ఏ లిస్ట్ ఉన్నా ఏది ఉన్నా సరే ఇలాంటి టూల్స్ ఉపయోగించి టెస్టింగ్ చేసే వ్యక్తినే, ఇలాంటి టూల్స్ ఉపయోగించి టెస్టింగ్ చేసే విధానాన్నే మనం ఆటోమేషన్ టెస్టింగ్ అంటాం. అంటే టూల్స్ ఉపయోగించి టెస్టింగ్ చేసే విధానాన్ని ఆటోమేషన్ టెస్టింగ్ అంటాం. ఆటోమేషన్ టెస్టింగ్ చేసే వ్యక్తినే ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్ అని పిలుస్తారు. ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్. ఏం సార్ ఇప్పుడు మాన్యువల్ కాదా? మాన్యువల్ లేదు, ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీరే. ఓకే, మాన్యువల్ పని అయిపోయిందా? లే మాన్యువల్ పని ఎక్సలెంట్, ఎవర్ గ్రీన్. ఓకే, మాన్యువల్ టెస్టింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఆటోమేషన్ టెస్టింగ్ అర్థమైంది ఎవరికైనా, లేకపోతే ఇది పిచ్చెక్కిద్ది. చాలా మందికి అది తెలియక, సార్ సెలీనియం నేర్చుకున్నాం సార్, నేర్చుకోండి, ఎగ్జామ్ రాస్తే పరీక్షలో పాస్ అవుతారు అంతే, ప్రాజెక్టులో పని చేయలేరు మీరు. ఏంటి? ఎగ్జామ్ రాస్తే పరీక్షలో పాస్ అవుతారు, మార్కెట్లో పని చేయలేరు, ప్రాజెక్టుల మీద పని చేయలేరు అంతే. అంటే అకాడమిక్ అలవాటు పడ్డాడు మనిషి. డిగ్రీ చదివినా, బీటెక్ చదివినా, గ్రాడ్యుయేషన్ ఎవరైనా ఏం చేస్తున్నారంటే అకాడమిక్ స్థాయి. అకాడమిక్ అంటే ఏంది? పుస్తకాలు చింపుకుంటాడు, రాత్రంతా చదువుతాడు, తెల్లారిపోయి ఎగ్జామ్ రాస్తాడు, 95%. అబ్బా, అరే 1 డే 2 అవర్స్ అయితే 95 వచ్చింది రా, ఏది పడితే అది రాసే వాడు ఎవడో రుద్దేడు, అయిపోయింది 95 వచ్చింది. కరెక్టే, కానీ ఇలాగే అనుకుంటాడు ఇక్కడికి వచ్చి కూడా. రాత్రి హైదరాబాద్కి బస్ ఎక్కుతాడు, బెంగళూరుకి బస్ ఎక్కుతాడు, బస్సులో కూడా చెప్తా ఉంటాడు సుత్తి కబుర్లన్నీ, ఫోన్లో సావగొడతా ఉంటాడు, నిద్ర కూడా పట్టనేడు అవతల వాడికి. కానీ ఇక్కడ జరగాల్సింది అది కాదు బాబు. ఇక్కడ ఏం జరగాల? ఎస్, వీ మస్ట్ అండర్స్టాండ్ ద టెక్నాలజీస్, వీ మస్ట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్, వీ మస్ట్ అండర్స్టాండ్ ద ఎస్ ప్రాక్టికల్
అర్థమైందా? ప్రాక్టికల్స్ చేసేటప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి. ఎస్ ఎస్ అవన్నీ నేర్చుకున్న తర్వాత అప్పుడు నువ్వు ప్రొసీడ్ అవ్వాలి. ఎస్ అది అక్కడికి వెళ్తే పరీక్షలు పెడితే పాస్ అయితే ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ పరీక్షలు పెడితే పాస్ అయితే ఉద్యోగాలు రావు. నువ్వు పర్ఫెక్ట్గా చేయగలిగితే, నువ్వు పర్ఫెక్ట్గా థియరిటికల్గా స్ట్రాంగ్ అయితే జాబులు వస్తాయి. కాబట్టి ఇక్కడ ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్ అవ్వాలన్న కోరికున్నా సరే, ఎస్ యూ మస్ట్ బికమ్ ఏ మాన్యువల్ టెస్ట్ ఇంజనీర్. ఫస్ట్ పాయింట్ అది. మాన్యువల్ టెస్టింగ్ తర్వాత ఎస్క్యూఎల్ బాగా రావాలి, డిబిఎంఎస్ కాన్సెప్ట్లు బాగా రావాలి. సో జావా కానీ పైథాన్ కానీ లేకపోతే .NET C# VB.NET కోడింగ్ బాగా రావాలి. ఇది వచ్చిన తర్వాత నువ్వు ఏ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ నేర్చుకున్నా యూ విల్ బికమ్ ఎక్స్పర్ట్. రోడ్ మ్యాప్ ఇది. ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్ అవ్వాలంటే రోడ్ మ్యాప్ ఇది. ఇది అయిన తర్వాతనే టెస్టింగ్ కోసం ట్రై చేయి, అంతే. అలా కాకపోతే కెరీర్ ఇబ్బంది పడుతుంది రియల్గా. అర్థమైందా? ఈ మొత్తం రావాలి. వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అది సెలీనియం నేర్చుకుంటావా, నువ్వు QTP నేర్చుకుంటావా, UFT నేర్చుకుంటావా, టోస్కా నేర్చుకుంటావా, నీ ఇష్టం వచ్చిన కోర్స్ నేర్చుకో. నోబడి విల్ స్టాప్ యూ. బట్ బిఫోర్ దాట్ వీ మస్ట్ కంప్లీట్ దిస్ కోర్స్. అదర్వైజ్ చెప్పాను కదా, పరీక్షలు పెడితే పాస్ అవుతారు, ఉద్యోగాలు మాత్రం రావు, బయటకు వస్తారు. ఇక మనకు తెలిసిందే, అన్నయ్యలు ఉంటారు, మన అన్నయ్యలు ఫ్రంట్ డోర్, బ్యాక్ డోర్, సైడ్ డోర్ అన్నయ్యలు చాక్లెట్లు అంటారు. నేనైతే చెప్తా అన్నయ్యలకి, వెళ్ళతారు బాగానే ఆనందంగా, అదే ఆనందంగా బయటికి రారు, చాలా విషాదంతో బయటకు వస్తారు. ఫ్యామిలీస్ ఖాళీ, కుటుంబాలు ఖాళీ, మొత్తం ఖాళీ, జేబులు కూడా ఖాళీ. 10,000కి ఉద్యోగం చేయాలి ఇక వచ్చి మార్కెట్లో. దేనికి పనికిరావు, స్కిల్స్ లేవు, ఉద్యోగాలు తీసేశారు. ఇక్కడికి వచ్చి ఏం చేయాలో తెలియదు. ఎవరికి తెలియకుండా సరదాగా వెళ్ళి ఏదో ఒక సిటీలో 10,000 ఉద్యోగాలు చేసి పొరపాటున పెళ్ళై మ్యారేజ్ అయిపోయి పిల్లలుంటే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు మిత్రులారా. ఉమ్, ఉంటారు చాలా మంది, చాలా స్పాంటినియస్ గా చాలా తీయగా చెప్తారు. వాళ్ళ మాటలకి మనకి ఎలాగనిపించింది అంటే అయ్యో అనిపించింది, ఇక అద్భుతం అనిపించింది, ఇక అంతే స్పాట్. కానీ నిజాయితీగా ఉండేవాళ్ళని ఎవరు నమ్మరు, అబద్ధాలు చెప్పేవాళ్ళని అందరూ నమ్ముతారు. దిస్ ఇస్ ఫ్యాక్ట్ ఇన్సైడ్ దిస్ సొసైటీ. సో ప్లీజ్ డోంట్ డూ లైక్ దిస్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ముందు స్కిల్స్ నేర్చుకో ఫస్ట్. ఆ తర్వాత ఏదైనా సరే. స్కిల్స్ లేకుండా ఎవరైనా సరే నేను చూసుకుంటాను అన్నాడంటే నిన్ను చెడగొడుతున్నట్టే అర్థం. సాఫ్ట్వేర్లో అయితే ఏదోలో ఎగ్జామ్ పరీక్షలు రాసేటప్పుడు కాఫీలు అందిస్తాను అంటే అదొక లెక్క, కానీ ఇదేందయ్యా బాబు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తా, ఇదేమైనా కాఫీలు ఉద్యోగం ఏంటి అందించడానికి? వాళ్ళు ఏదో చెప్పారు, నువ్వేదో విన్నావు, చివరికి లైఫ్ ఖాళీ, గందరగోళం, మొత్తం అవుట్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సరే. ఇది టెస్టింగ్ గొడవ. సరే, టెస్టింగ్ అయిపోయింది. ఓకే, టెస్టింగ్ అయిపోయింది అంటే దట్ మీన్స్ వాట్? ఇక్కడ కూడా మనకి పూర్తి స్థాయిలో ఒకసారి ఉన్న ప్రైస్ ఒకసారి ఉండదు. ఒకసారి ఏమో 6% ఉంటే అప్పుడు కొన్ని పేజెస్ డిజైన్ చేస్తాం. ఒకసారి ఏమో 6 తీసి పడేసి 16 పెడతాం, అప్పుడు మళ్ళీ కొన్ని పేజెస్ డిజైన్ చేస్తాం. ఇంకోసారి ఏమో 16 కాదు, వాడు అన్నాడు 26 పెట్టమన్నాడు క్లయింట్, బిజినెస్ ఓనర్. మరి 26 అంటే 26 కాదు, ఈ ప్రొడక్ట్ సేల్ అవటం లేదు, 56 పెట్టమన్నాడు. అట్లా లైక్ దిస్ సి వి చేంజ్ ద థింగ్స్ ప్రాపర్, అంటే వి చేంజ్ ద ఆఫర్స్. ఎస్ ఎస్ అంటే ఫస్ట్ టైం దీన్ని చేయాలి, రెండోసారి చేయాలి, మూడోసారి చేయాలి, నాలుగోసారి చేయాలి. మరి 4 సార్లు టెస్ట్ చేయాలి, 4 సార్లు టెస్ట్ చేయాలా, 4 టైమ్స్ టెస్ట్ చేయాలా? ఓకే, అంటే ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం. ఎస్ ఎస్ సో ఫస్ట్ టైం ఈ పేజ్ వచ్చింది బాస్, సెకండ్ టైం ఈ పేజ్ వచ్చింది, థర్డ్ టైం ఈ పేజ్ వచ్చింది. అట్లా వస్తాయి అనమాట సింపుల్గా. అవు సార్, ఈ పేజెస్ అన్ని తయారు చేసిన తర్వాత ఇవి మీ ఇంట్లో, మా ఇంట్లో, లేదా మెట్రో స్టేషన్లో, బస్ స్టాండ్లో పెట్టాం, లేకపోతే ఎక్కడ పెట్టాలి వీటిని? ఎస్ ఎస్ సో ఈ పేజెస్ అయితే తయారు చేశారు, అర్థమైందా? ఈ పేజెస్ అన్ని తయారు చేస్తారు, ఒకసారి ఈ పేజెస్ మొత్తాన్ని ఒకసారి టెస్ట్ చేస్తారు. ఎస్ ఎస్ ఈ పేజెస్ మొత్తాన్ని టెస్ట్ చేస్తారు. ఓకే, టెస్ట్ చేసిన ఈ పేజెస్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే, ఎస్ వీ నీడ్ టు డిప్లాయ్ ద సర్వర్స్. మొత్తం ఈ పేజెస్ అన్ని ఎక్కడ డిప్లాయ్ చేయాలా? సర్వర్స్ లో బాస్. సో ఈ పేజెస్ మొత్తాన్ని సర్వర్స్ లో డిప్లాయ్ చేయాలా, సర్వర్లో. సర్వర్ ఇదేంది? ఇది సర్వర్. ఇదేంది? ఇది సర్వర్. ఇదేంది? ఇది సర్వర్. ఇదేంటిది? సర్వర్. అన్ని సర్వర్లే. సో ఈ పేజెస్ మొత్తాన్ని సర్వర్లో డిప్లాయ్ చేయాలి. అసలు సరే, సర్వర్లు ఏ సర్వర్ ఇది? ఇది లైనెక్స్ సర్వర్.
ఇదేంటిది, ఇది లైనెక్స్ సర్వర్. ఓకే, ఇదేంటిది లైనెక్స్ సర్వర్, ఇదేంటిది లైనెక్స్ సర్వర్. సార్ అన్ని లైనెక్స్ సర్వర్లు అయినా ఈ ప్రపంచంలో ఉన్న వెబ్సైట్లు నడిసే ప్లేస్ అంతా లైనెక్స్ సర్వర్లే, గుర్తుపెట్టుకో. ఈ- అరే, మొత్తం అంటే పేజెస్ మొత్తం వెబ్సైట్ అంతా లైనెక్స్ సర్వర్లోనే ఉందా? కంప్లీట్ పిక్చర్ లైనెక్స్ లోనే ఉంటుంది, కంప్లీట్ మొత్తం టోటల్ ఎంటైర్ థింగ్ విల్ బి అవైలబుల్ ఇన్ సైడ్ లైనెక్స్ మిషన్ బాస్. సో అరే లైనెక్స్ మిషన్ లో ఇది సర్వర్. మరి ఇప్పుడు ఈ లైనెక్స్ సర్వర్లు అనేది నీకు కావాలి, ఒక 1000 కావాలి. మరి 1000 లైనెక్స్ సర్వర్లు కావాలి. మరి ఈ 1000 లైనెక్స్ సర్వర్లు, ఎస్, లైక్ సే దిస్ ఇస్ వాట్. ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్ లాంటి వాడు అనుకోండి, ఫ్లిప్కార్ట్ అనే వ్యక్తి పేజెస్ రెడీ అయిపోయింది, పేజెస్ టెస్ట్ జరిగింది, బట్ ఇప్పుడు 1000 సర్వర్లు కావాలి. బట్ 1000 సర్వర్లు కావాలంటే ఇప్పుడు వీటి దగ్గర రెండు ఆఫర్స్ ఉన్నాయి. ఎస్, దిస్ ఇస్ వాట్, సర్వర్లనే మనం ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే, నీ బిజినెస్ రన్ అవ్వాలంటే సర్వర్లు కావాలి, నీ బిజినెస్ నడవాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. మరి నీ బిజినెస్ నడవాలన్నా, నీ బిజినెస్ ఏదే పూర్తి స్థాయిలో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి యాక్సెస్ జరగాలన్నా సర్వర్స్ కావాలి. ఆ సర్వర్స్ లో ఈ పేజెస్ ని డిప్లాయ్ చేస్తాం. ఎస్ ఎస్, ఆ సర్వర్స్ లో ఈ పేజెస్ ని డిప్లాయ్ చేస్తాం. దేర్ ఆర్ సో మెనీ సర్వర్స్ ఆర్ అవైలబుల్. ఓకే, ఇప్పుడు ఇక్కడున్న ఇదేంటంటే 1000 సర్వర్లు మనం 1000 సర్వర్లు పర్చేజ్ చేయాలా అంటే చాలా ఖర్చు ఉంటుంది, పర్చేజ్ చేయాలంటే చాలా ఖర్చు ఉంటుంది. ఓకే, చాలా ఖర్చు ఎక్కువ. మరి సార్ పర్చేజ్ కాదు సార్, మరి రెంట్కి తెచ్చుకుంటే ఖర్చు తక్కువ. అంటే ఏం లేదు, సింపుల్గా 1000 సర్వర్లు కావాలి. ఈ 1000 సర్వర్లు మీరు తయారు చేసుకుంటారా, మీరు ఓన్గా క్రియేషన్ చేసుకోగలరా, లేదా పక్క నుంచి రెంట్కి తెచ్చుకుందామా? దిస్ ఇస్ టూ థింగ్స్. ఎస్, ఓకే. అంటే ఈ సర్వర్లు అర్జెంటుగా కావాలా? ఎస్, చాలా అర్జెంట్. ఎందుకంటే ఆఫర్లు, వినాయక చవితి, దసరా, ఎన్ని ఆఫర్లు ఉంటాయి. మరి ఫాస్ట్గా కావాలా? మరి మనం తయారు చేసుకోవాలంటే 60 days పట్టిద్ది. ఓకే, మనం తయారు చేసుకోవాలంటే అట్లీస్ట్ ఒక సర్వర్ వచ్చి 10 lakhs వేసుకున్న, దగ్గరగా అంటే 10 to 15 lakhs వేసుకున్న సర్వరు చాలా ఖర్చు అయింది. మరి ఒక సర్వర్ కాస్ట్ మినిమం 15 lakhs అనుకుంటే, మేజర్గా అయితే 25 to 40 lakhs కూడా అయింది ఒక సర్వర్ కాస్ట్, బేస్డ్ ఆన్ ద కాన్ఫిగరేషన్. బట్ మనం 15 lakhs వేసుకున్నా సరే చాలా ఖర్చు అవుతుంది. ఖర్చునే మనం ఏమంటాం అంటే ఎక్స్పెన్సెస్ అంటాం. బట్ ఇక్కడ టైం తీసుకుంటుంది, ఇది టైం, దిస్ ఇస్ టైం. 60 days టైం, ఎక్కువ ఖర్చు అవుతుంది. 60 రోజులు ప్లస్ ఖర్చు ఎక్కువ. మరి ఇదంతా కూడా నాన్ సెన్స్ పని కదా. అందుకోసం ఏంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ లైక్ దిస్. ఏ, దిస్ ఇస్ నాట్ గుడ్. వై? బికాస్ 60 days టైం పడుతుంది, ఆ తర్వాత ఎక్స్పెన్సెస్ ఆర్ మోర్, చాలా ఉంది. దిస్ ఈస్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్, దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్పెండిచర్ ని మనం ఏమంటాం? క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ కేపెక్స్, షార్ట్ ఫామ్ కేపెక్స్. మరి దీన్ని బట్టి చూస్తే మరి ఏమన్నారంటే, అయ్యా బాబు, ఈ ఆప్షన్ సెట్ అవ్వదు, రెండో ఆప్షన్ ఉందా? ఎస్ ఎస్ ఉంది. ఓకే, అంటే మీకు సర్వర్లు కావాలి అంటే ఒక పర్సన్ ఇక్కడ ఉన్నాడు, ఆ వ్యక్తి మీకు సర్వర్లు, ఎన్ని సర్వర్లు కావాలంటే అన్ని సర్వర్లు అందిస్తాడు. మరి మీరేమైనా డబ్బులు పే చేయాలంటే నథింగ్ ఈజ్ దేర్, జీరో బ్యాలెన్స్, జీరో అడ్వాన్స్ ఇవ్వాలి. మరి ఏం అవసరం లేదు, సింపుల్గా మీరు సర్వర్లు క్రియేషన్ చేసుకోవచ్చు మీకు తగిన సందర్భంలో. ఎస్, అది ఎప్పుడైనా సరే, అది అర్ధరాత్రి చేసుకుంటారా, మార్నింగ్ చేస్తారా, మీ ఇష్టం వచ్చిన టైం జోన్లో సర్వర్లు తయారు చేసుకోవచ్చు. రియల్గా చెప్పాలంటే మీ ఇష్టం వచ్చిన టైం జోన్లో సర్వర్లు తయారు చేసుకోవచ్చు. అంటే సర్వర్లు తీసుకోవచ్చు, ఆ సర్వర్లు మీరు ఉపయోగించుకోవచ్చు. ఎస్, మీ బిజినెస్ అవసరాల కోసం ఉపయోగించుకున్న తర్వాత ఆ సర్వర్లు ఎన్ని అవర్స్ నడిపిస్తే, ఎస్, ఆ సర్వర్లు ఎన్ని అవర్స్ మీరు యూజ్ చేస్తే అన్ని గంటలకి మనం బిల్ పే చేయాలి. దట్ మీన్స్ వాట్, ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మన అవసరాల కోసం, మన బిజినెస్ అవసరాల కోసం ఉపయోగించుకుంటాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చే పర్సన్ ఎవడు? ఇతనెవరు? థర్డ్ పార్టీ. సో థర్డ్ పార్టీ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొని మన బిజినెస్ అవసరాల కోసం రన్ చేస్తున్నాం. దీన్నే మనం ఏమంటామంటే క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తాం. క్లౌడ్ కంప్యూటింగ్. ఎస్ ఎస్, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే అర్థం ఏంటంటే, వితౌట్ పర్చేజింగ్ ద సర్వర్స్, without maintaining the servers, as the customer can get all the servers from this third party. This is called cloud computing. Without any time delay, without any without any location concern, and without any time concern, yes, I can get the servers from this third party fellow. This is called
క్లౌడ్ కంప్యూటింగ్. అవతల వ్యక్తి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మన బిజినెస్ అవసరాల కోసం ఉపయోగించుకునే విధానాన్నే క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తాం. సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడ్ చేసుకున్న వ్యక్తి ఇతని పేరే ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇతను. సో ఇతను మనకి ఏం చేస్తున్నాడు, పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అందిస్తున్నాడు. అవర్లీ బేస్డ్ ఆన్ ద స్పాట్. మీరు ఇండియాలో కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందిస్తాడు, యుఎస్లో కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందిస్తాడు, యూకేలో కావాలంటే, సింగపూర్లో కావాలి, అరే ఈ ప్రపంచంలో ఎక్కడ కావాలన్నా నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండర్ 1 మినిట్, ఒక్క నిమిషంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే వాడి పేరే ఏడబ్ల్యూఎస్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. ఇతన్ని మనం ఏమని పిలుస్తాం, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. ఓకే, ఇలాంటి క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లో మనకి జీసీపీ అనేది ఒక క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్, మనకి అజూర్ అనేది మరొక క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్, మనకి ఐబిఎం క్లౌడ్ అనేది మరొక క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్, మనకి ఒరాకిల్ క్లౌడ్ మరొక క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్, మనకి డిజిటల్ ఓషన్ మరొక క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్, మనకి అలీబాబా క్లౌడ్. ఇలా దేర్ ఆర్ సో మెనీ, బట్ మేజర్గా ద హైయెస్ట్ డిమాండ్ అట్ ద సేమ్ టైం మోస్ట్ ట్రెండింగ్ ఏదైనా ఉందంటే ప్రజెంట్ మార్కెట్లో ఏడబ్ల్యూఎస్ వాస్ కన్ఫర్మ్. ఏడబ్ల్యూఎస్ ఎక్కువ మార్కెట్ షేర్ ఉంది ఏడబ్ల్యూఎస్కి మాత్రమే. సో నౌ మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఓనర్స్ ఆర్ మూవింగ్ టు ఏడబ్ల్యూఎస్. వై? బికాస్ దిస్ ఈస్ హ్యావింగ్ ఏ flexibility as well as flexibility pricing models as well as డిఫరెంట్ సర్వీసెస్, 200+ సర్వీసెస్. ఈ ప్రపంచంలో ఎవరైనా ఏ ఏ ఏ ఏ కాన్సెప్ట్ మీద పనిచేయాలన్నా సరే వీడిని సంప్రదిస్తే చాలు, అన్నిటిని రెంట్కి తెచ్చుకోవచ్చు. ఏ కాన్సెప్ట్ అయినా సరే మనం డిఫరెంట్ టూల్స్ ఉపయోగిస్తున్నాం, ఆ టూల్స్ కూడా రెంట్కి ఇస్తాడు. డిఫరెంట్ టెక్నాలజీస్ని ఉపయోగిస్తున్నాం, ఆ టెక్నాలజీస్ని కూడా రెంట్కి ఇస్తారు. స్టోరేజ్ కావాలంట, ఎస్ రెంట్కి ఇస్తాడు. నెట్వర్కింగ్ కాంపోనెంట్స్ కావాలంటే రెంట్కి ఇస్తాడు. అరే ఇక్కడ ఈ ప్రపంచంలో సాఫ్ట్వేర్కి రిలేటెడ్ ఏదైనా సరే అతను సంప్రదిస్తే అతను రెంటల్ బేసిస్ ఇస్తాడు. దిస్ ఈజ్ కాల్డ్ క్లౌడ్ కంప్యూటింగ్. అది యాక్చువల్గా అక్కడ మనం క్లౌడ్ సర్వర్లు ఉపయోగిస్తున్నాం. సో ఈ సర్వర్ల గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఎవరికి ఉంటుంది అంటే క్లౌడ్ ఇంజనీర్. సో మనం ఈ కోర్స్ నేర్చుకుంటే యూ విల్ బికమ్ ఏ క్లౌడ్ ఇంజనీర్, అంతే. ఈ కోర్స్ నేర్చుకుంటే ఓకే. దిస్ ఈజ్ కాల్డ్ ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్ అనేది ఏంది, ఒక థర్డ్ పార్టీ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్. దిస్ విల్ గివ్ యూ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ యువర్ బిజినెస్. అదే ఇది. సో మీ బిజినెస్ రన్ చేసుకోవడానికి ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తే ఇదంతా కూడా ఎక్కడ క్లౌడ్లో నడుస్తుంది బాస్. క్లౌడ్లో నడుస్తుంది అంటే మనం ఎప్పుడైతే సరే ఇక్కడ చూడండి ఎక్కడ, సో పేజెస్ తయారు చేసాడు ఒక వ్యక్తి, మరొక వ్యక్తి ఈ పేజెస్ని టెస్ట్ చేశాడు, మరొక వ్యక్తి ఎస్. ఆ తర్వాత ఏం జరిగింది, సర్వర్లు తయారు చేశాడు ఒక వ్యక్తి. చూసారా, సర్వర్లు తయారు చేశాడు అంటే చూడండి ఇక్కడ యాక్చువల్గా ఇదేమో లైనెక్స్ సర్వర్లే, అన్ని లైనెక్స్ సర్వర్లే, అన్ని లైనెక్స్ సర్వర్లే, అన్ని లైనెక్స్ సర్వర్లు. ఓకే, మరి ఇక్కడ ఈ లైనెక్స్ సర్వర్ని తయారు చేసిన వ్యక్తి ఎవరంటే క్లౌడ్ ఇంజనీర్, అంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్. అంటే ఏడబ్ల్యూఎస్లో సర్వర్లు ఇవి యాక్చువల్గా. ఏడబ్ల్యూఎస్కి వెళ్ళి మనం సర్వర్లు తయారు చేసాం అంతే సింపుల్గా. ఓకే, ఇందాక చెప్పాం కదా ఏడబ్ల్యూఎస్. ఇప్పుడు ఇవేంటి, ఇది ఫ్రంట్ ఎండ్ డెవలపర్. మరి ఇతను ఎవరు, ఇతను టెస్ట్ ఇంజనీర్ అనుకోండి. టెస్ట్ ఇంజనీర్. మరి ఇప్పుడు ఇవేంటి, ఇది లైనెక్స్ సర్వర్లు. ఎవరు తయారు చేశారు, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్. ఎక్కడ, ఏడబ్ల్యూఎస్లో. అంటే లొకేషన్, ఏ లొకేషన్, ఇండియా చేయొచ్చు, సింగపూర్లో చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, నోట్ ఇష్యూ. చేసిన తర్వాత ఇది టోటల్గా ఇది మనం వెబ్ పేజెస్ అనుకుంటే, వెబ్సైట్ అనుకుంటే డైరెక్ట్గా దీన్ని మనం ఇక్కడికి అప్లోడ్ చేయాలి. ఈ పేజెస్ మొత్తాన్ని ఈ సర్వర్లోకి అప్లోడ్ చేయాలి. అప్లోడింగ్ ఇన్ ద సెన్స్ వాట్, డిప్లాయ్. సో డిప్లాయ్ చేయాలి. సో ఈ డిప్లాయ్ చేసే వ్యక్తి ఎవరంటే అతనే డెవాప్స్ ఇంజనీర్. అంతే సింపుల్గా. డెవాప్స్ ఇంజనీర్ అంటే డెవలపర్ కాదు, డెవాప్స్ ఇంజనీర్ అంటే ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఇదే పని చేసేది, చాలా పనులు ఉన్నాయి, బట్ వన్ ఆఫ్ ద మేజర్ టాస్క్ ఈజ్ వాట్, దీన్నే మనం డిప్లాయ్ అంటాం. అంటే ఇక్కడ ఉన్న ఈ పేజెస్ని, ఈ వెబ్సైట్ని ఇక్కడ ఉన్న ఈ సర్వర్లోకి డిప్లాయ్ చేస్తాడు. సింపుల్గా చెప్పాలంటే డిప్లాయ్. దీన్నే మనం ఇంకో భాషలో చెప్పాలంటే రిలీజ్ అని కూడా అంటాం. రిలీజ్
అంటే ఐటీ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని వర్డ్స్ టెర్మినాలజీస్ తెలియాలంటే కొంచెం ఒక 2 days పట్టిద్ది. రేపైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాసు, ఆ నెక్స్ట్ డే ఇంకా ఇంకా ఇంపార్టెంట్ క్లాసు, ఆ తర్వాత కానీ అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంది, డెవాప్స్ అంటే ఏంది, లెనిక్స్ అంటే ఏంది, ఏడబ్ల్యూఎస్ అంటే ఏంది తెలిసింది. అంటే దట్ మీన్స్ వాడు 1 2 3 ఇంకా 3 క్లాసుల్లో మీకు చక్కగా చాలా బాగా అర్థమైంది. అయితే ఇదంతా కూడా ఏంటంటే బేసిక్ టెర్మినాలజీని అర్థం చేసుకోవడానికి, అసలు ఐటీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇవన్నీ క్లాసులు అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఈ క్లాసులు వినకుండా ఆ క్లాసులు అర్థం కావు రియల్గా. సరే ఓకే, సరే ఇది రిలీజ్ ఓకే. అంటే మార్కెట్లోకి ఎస్ అది రిలీజ్ అయింది, ఆ పేజెస్ కొత్త పేజెస్ వచ్చాయి. వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, మన ల్యాప్టాప్ తీసుకుంటాం. మనం ఏం చేస్తాం, మన ల్యాప్టాప్ తీసుకుంటాం. ఎస్ ఎస్ ఇలా తీసుకున్నాం మన ల్యాప్టాప్. మన ల్యాప్టాప్ తీసుకొని మనం ఏం చేస్తాం, అడిగాను అయ్యా ఫ్లిప్కార్ట్, మరి నిన్ను రీచ్ అవ్వాలంటే ఏం చేయాలా? ఏం లేదు నాయన, నువ్వు ఒక ల్యాప్టాప్ ఓపెన్ చేయి. ఓకే, ఓపెన్ చేసి ఏం చేయాలా? బ్రౌజర్ ఓపెన్ చేయి. ఓకే, బ్రౌజర్ ఓపెన్ చేయి. ఎస్, బ్రౌజర్లో ఏంది, www.flipkart.com మనం టైప్ చేసాము. ఇప్పుడు అట్లా టైప్ చేయమన్నాడు ఎవరు, ఫ్లిప్కార్ట్. ఎప్పుడైతే మనం ఇక్కడ టైప్ చేసామో, బట్ దిస్ ల్యాప్టాప్ మస్ట్ హ్యావ్ ఎ ఇంటర్నెట్ కనెక్షన్ బాస్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఈ ల్యాప్టాప్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. అప్పుడు మీరు బ్రౌజర్ ఓపెన్ చేయాలి, www.flipkart.com టైప్ చేయాలి. టైప్ చేసిన తరువాత అప్పుడు ఇలా 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 రిక్వెస్ట్ ఈ సర్వర్కి వెళ్తుంది అనమాట. అప్పుడు ఆ సర్వర్కి రిక్వెస్ట్ వెళ్ళటానికి అంటే ఇదిగో ఇక్కడ ఈ సర్వర్కి కూడా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలా, సో దట్ దిస్ సర్వర్ కెన్ రిసీవ్ యువర్ రిక్వెస్ట్. అదర్వైజ్ ఏ హూ ఆర్ యూ అనేది వెంటనే నెట్వర్క్ లేదు కదా. మనం అంటా ఉంటాం అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడేటప్పుడు, అరే సిగ్నల్స్ లేవురా, నెట్వర్క్ లేదురా. నెట్వర్క్ లేదా అవతల ఫోనే పోదు. నీ దగ్గర ఫోన్లో డేటా లేకపోతే అవతల వాడికి వాట్సాప్ మెసేజే పోదు. అంటే దాని అర్థం ఏంది, వాట్సాప్ సర్వర్ని కనెక్ట్ అవ్వాలంటే నీ దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలా, మళ్ళీ సర్వర్కి కూడా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలా. ఎస్, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఇంటర్నెట్ కనెక్షన్ ఐ కెన్ ఏబుల్ టు కనెక్ట్ విత్ దిస్ సర్వర్. హౌ యూ కనెక్ట్ విత్ ది సర్వర్? విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఈ విధంగా మనం కనెక్ట్ అవుతాం అనమాట. సో సింపుల్గా, సో సింపుల్, వెరీ వెరీ సింపుల్గా ఎట్లా అంటే ఇక్కడ ఉన్న మన ల్యాప్టాప్ బ్రౌజర్ నుంచి అక్కడ ఆ సర్వర్కి కనెక్ట్ అయ్యి ఆ పేజెస్ని మనం యాక్సెస్ చేసుకుంటున్నాం ప్రతిరోజు. ఓకే, గుడ్. దిస్ ఈజ్ వాట్ సర్వర్లు అని చెప్తున్నాం. సరే బాగుంది సార్. ఓకే సార్, ఇది యాక్చువల్గా నాకు ఒక చిన్న డౌట్. యాక్చువల్గా మీరు ల్యాప్టాప్ అని చెప్పారు కరెక్టే, నా దగ్గర ల్యాప్టాప్ లేదు, నా దగ్గర మొబైల్ ఉంది. మొబైల్ నుంచి ఎలా కనెక్ట్ అవ్వాలి? ఎస్, అదే డౌట్ ఫ్లిప్కార్ట్ వాడిని అడిగారు. ఏ ఫ్లిప్కార్ట్, ప్లీజ్ ప్రొవైడ్ మీ సమ్ గైడ్ లైన్స్. ఐ డోంట్ హ్యావ్ ఎ ఇంటర్నెట్, ఐ డోంట్ హ్యావ్ ఎ ల్యాప్టాప్, ఐ డోంట్ హ్యావ్ ఎ డెస్క్టాప్. నాకు డెస్క్టాప్ లేదు, ల్యాప్టాప్ లేదు, ఏది లేదు. ఓకే, నీ దగ్గర ఏముంది? మొబైల్ ఉంది. ఓకే, మరి మొబైల్ ఉన్న నేను ఎలా ఇక్కడ నేను రీచ్ అవ్వాలా? అప్పుడు వాడు చెప్పాడు సలహా, అరే బాబు ఏం లేదు, గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ ఫోన్ ఇది ఉంది కదా, ఫ్లిప్కార్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకో. ఓకే, నువ్వు డౌన్లోడ్ చేసుకొని జస్ట్ క్లిక్ అనే బటన్ నొక్కావా, డౌన్లోడ్ చేసి క్లిక్ కొట్టావా, వెంటనే ఈ సర్వర్కి అది కనెక్ట్ అయింది. ఓకే, అంటే నువ్వు ల్యాప్టాప్ నుంచి చేసిన అదే సర్వర్కి పేజెస్ కనెక్ట్ అవుతాయి, నువ్వు మొబైల్ నుంచి చేసిన అదే పేజెస్ నీకు కనపడతాయి. దట్ మీన్స్ వాట్ ద పేజెస్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ద సర్వర్. అంటే నువ్వు మొబైల్ నుంచి చెక్ చేసినా అదే పేజెస్ నీకు కనిపిస్తాయి, నువ్వు ల్యాప్టాప్ నుంచి చెక్ చేసినా అదే పేజెస్ నీకు కనపడతాయి. అంతే, నువ్వు ఏ ప్లేస్లో ఉన్నా సరే, నువ్వు ఇండియాలో ఉండి చెక్ చేసినా అదే పేజెస్, యూకేలో ఉండే ప్లేస్ అదే పేజెస్, ఇండియాలో కాదు, సింగపూర్లో కాదు, ఇంకో ప్లేస్, నువ్వు ఈ ప్రపంచంలో ఏ ప్లేస్ నుంచి కనెక్ట్ అవ్వాలన్నా సరే అదే పేజెస్ కనపడతాయి అవి మొత్తం టోటల్గా. అంతేగాని యూకే వాళ్ళకి ఒకలాంటి పేజెస్ అంటే డిజైన్ మారిస్తే కనపడుతుంది, అంతేగాని నేను కావాలంటే డిజైన్ మార్చుకుంటా. యూకే డిజైన్ వేరేలాగా, ఇండియా డిజైన్ వేరేలాగా, ఇండియాలో ప్రొడక్ట్స్ కొన్ని, యూకేలో ప్రొడక్ట్స్ కొన్ని, అలా నేను చేంజెస్ చేసుకుంటాను. అంతేగాని బట్ ద కంటెంట్ ఈజ్ సేమ్ బాస్, ద సర్వర్ ఈజ్ సేమ్. ఎస్, సో జనరల్గా ఇది మనకి గొడవ. అంటే మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సింపుల్గా చెప్పాలంటే ఇది మొత్తం లైనెక్స్ సర్వర్లే. ఈ లైనెక్స్ సర్వర్లోనే ఎస్ ఈ వెబ్సైట్ ఉంది, ఈ వెబ్ పేజెస్ ఉన్నాయి, ఆ వెబ్ పేజెస్నే మనం డైరెక్ట్గా యాక్సెస్ చేసుకుంటున్నాం. ఓకే, సో దీనికి కొంత టెర్మినాలజీ తెలుసుకోవాలి మనం. సో ప్రొడక్షన్ సర్వర్స్ అండ్ వెబ్ సర్వర్స్ అండ్ డెవలప్మెంట్ సర్వర్స్ అండ్ టెస్టింగ్ సర్వర్స్ అండ్ స్టేజింగ్ సర్వర్స్,
సో డిబి సర్వర్స్, ఇవన్నీ టెర్మినాలజీ మనం నేర్చుకోవాలా. సో వాట్ ఈస్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, వాట్ ఈస్ ద టెస్టింగ్ ఎన్విరాన్మెంట్, వాట్ ఈస్ ద స్టేజింగ్ ఎన్విరాన్మెంట్, వాట్ ఈస్ సంథింగ్ కాల్డ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, ఇలా వస్తాయి మనకి మళ్ళీ. అంటే బేసిక్ నీడ్ కొంచెం అర్థమైతే, అంటే అప్లికేషన్ ఎలా వస్తుంది అనేది అర్థమైతే, అసలు అప్లికేషన్లో ఎలాంటి మార్పులు చేస్తున్నారు, ఎలా టెస్ట్ చేస్తున్నారు, టెస్ట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఎక్కడ డిప్లాయ్ చేస్తున్నారు అనేది బేసిక్ థింగ్స్ మీకు తెలియడం కోసం ఈ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నా. రియల్గా చెప్పాలంటే, అంటే దిస్ విల్ బి అండర్స్టూడ్ బై ఎనీబడి. ఎస్, ఎస్ ఫ్రెండ్స్. సో సో చాలా మందికి అర్థమైంది అనమాట, అందుకోసం ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. జనరల్గా చెప్పాలంటే ఈ ఎగ్జాంపుల్లో ఎస్ మనకి డెవాప్స్ ఇంజనీర్ కనిపిస్తాడు, అతనే ఇక్కడ డిప్లాయ్ చేస్తున్నాడు. బట్ అలాగే ఎలా చేస్తారో కూడా నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాట్ ఎ ఇష్యూ. బట్ ఎనీవే మీరైతే కొంచెం అర్థం చేసుకోవాలి, కొంచెం నోట్బుక్ రాసుకోవటానికి ట్రై చేయండి. నాన్ సెన్స్ పనులు చేస్తా ఇప్పటివరకు జీవితంలో చాలా ఎదురు దెబ్బలు తగిలి ఇంకా ఇంకా నువ్వు మార్పు లేదా, నువ్వు మారలేదంటే ఇక వేస్ట్ క్యాండిడేట్ నువ్వు, నాకు తెలిసి. కాబట్టి ఇప్పటికైనా మారాలి, మార్పు చెందాలి, నీ టైం షెడ్యూల్ మార్చుకోవాలి, చక్కగా కూర్చోవాలి, చెప్పుకోవాలి ఇంట్లో వాళ్ళకి కూడా. భోజనాలు చేస్తా, టిఫిన్లు చేస్తా, కూరగాయలు కట్ చేస్తా, టీవీలు చూస్తా. సార్ కేకే సార్ చూడట్లేదు, ఆ మీట్లో పెడితే చాలు, ఏముంది అక్కడ, ఆయనకి వినపడిద్దా ఏంది? మనం పెట్టే టీవీ పెట్టి సీరియల్ టైం అయింది ఎంత, అమ్మో 9 అయింది, ఆ సీరియల్ ఏం జరిగిద్దో ఏమో. ముందు నీ సీరియల్ ఏం జరిగిద్దో తెలియదు, నీ మ్యాచ్ ఎవరు ఆడతారో తెలియదు. కాబట్టి క్రికెట్ మ్యాచ్లు, టీవీ సీరియళ్ళు ఇవన్నీ కాదు, ముందు మన మ్యాచ్ మనం గెలవాలా, మన సీరియల్ మనం గెలవాలా. ముందు ఆ సీరియల్ తర్వాత మన సీరియల్ గెలిస్తే కదా. ఆ? అది విషయం. సో ఓకే, గుడ్. సో ఇక్కడ నేను చెప్పేది ఏమంటే, ఇంతవరకు ఒక పార్ట్ బాస్, ఇంతవరకు ఒక పార్ట్ సరే సార్, బాగానే ఉంది. ఈ పార్ట్ పర్లేదు సార్ అంటే, ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఏమైనా కాన్సెప్ట్లు అర్థం కావట్లేదా? ఆర్ యు అండర్స్టాండింగ్ ఆర్ నాట్? ఎస్, ఎస్ సార్, అర్థమైంది. అర్థమవుతుందా? వెరీ బేసిక్. అండ్ ఎస్, రిమైనింగ్ పీపుల్ అలర్ట్గా ఉండాలి, రేపటి నుంచి అయినా సరే. ఎస్ అంటే ఎస్ అనాలి, అర్థమైందా? హలో అంటే హలో అనాలి. లేవంటే నువ్వేదో నాన్ సెన్స్ పనులు చేస్తా ఇరుక్కున్నావు అని అర్థం. నేను అలాగే అనుకుంటా. కానీ చాలా మంది ఏంటంటే కోర్సుల్ని కోర్సుల్ని వేరే వేరే వెబ్సైట్లో చూసి నేర్చుకొని జాబులు కొడదాం అనుకుంటారు. ఇంటర్వ్యూ కోసం పనికొచ్చిద్ది, జాబుల కోసం అయితే పనికిరాదు. కన్ఫామ్, నో డౌట్ ఎట్ ఆల్. ఏంటి, ఇంటర్వ్యూలో సక్సెస్ అవడానికి పనికి వస్తాయి కానీ అవి జాబులు కొట్టడానికి పనికిరావు. కాబట్టి లైవ్ ట్రైనర్ ఉండాలి, ట్రైనర్ క్వశ్చన్లు అడగాలి, మీరు ఆన్సర్ చెప్పాలి, సో దట్ యూ విల్ బికమ్ ఎక్స్పర్ట్. తప్పకుండా జాబ్ వస్తుంది, జాబులో సర్వే అవుతారు, యూ విల్ నాట్ గెట్ బ్యాక్. ఓకే, షూర్. సరే సార్, బాగానే ఉంది మీరు చెప్పేదంతా. నాకేదో భయం కూడా వస్తుంది సార్, మీ టీచింగ్ వినాలంటే భయం వేస్తుంది. ఇది అన్నీ అంటే అన్నీ మొత్తం మనం నిజాలు మాట్లాడతాం కాబట్టి, అబద్ధాలు కాదు కాబట్టి. ఓకే, సరే సరే. ఇక్కడ మనం చెప్పాలంటే చూడండి, యాక్చువల్గా ఇక్కడ ఆ, అసలు స్టోరీకి వద్దాం. ఎస్ సార్, బేసిక్ థింగ్స్ రిలేటెడ్ టు క్లౌడ్ గురించి ఎంతసేపు చెప్పారు కదా సార్, ఈ పార్ట్ 1 ఎప్పుడు చెప్తారు సార్? ఎస్, విల్ డిస్కస్ పార్ట్ 1 నౌ. 2 minutes కాదు, సో చెప్తాను పార్ట్ 1. సో పార్ట్ 1 స్టోరీ మనకి తెలియాలా, తెలియాలా, లేకపోతే అసలు మొత్తం కూడా దగ్గర దగ్గర చెప్పాలంటే అయోమయంగా ఉంటావు అంతే. ఇది తెలియాలి, పార్ట్ 1. సరే సార్, పార్ట్ 1లో ఏముంది సార్? ఏం లేదు, సింపుల్గా నేను చెప్తాను. చూడండి, సాఫ్ట్వేర్ అంటే ఏంది, సాఫ్ట్వేర్ ఎందుకు, అంతే మన కాన్సెప్ట్. సాఫ్ట్వేర్ అంటే ఏంది, సాఫ్ట్వేర్ ఎందుకు, సాఫ్ట్వేర్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఆల్ ఆర్ సేమ్. సాఫ్ట్వేర్ అన్నా ఎస్ ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ అని చెప్పిన ఓకే, అప్లికేషన్ అని చెప్పిన ఓకే, కొంతమంది యాప్ అని చెప్పిన, కొంతమంది ఏమో ప్రోగ్రామ్ అని చెప్పిన, ఎస్ ఇస్ ఆల్ ఆర్ సేమ్. ఓకే, సరే చూద్దాం ఏందనేది భాష. ఓకే, సింపుల్గా మనకి చూడండి, యాక్చువల్గా అది ఈరోజు అవ్వకపోతే ఒక హాఫ్-అన్-అవర్లో క్లోజ్ చేద్దాం, బట్ విల్ బి కంటిన్యూడ్ ఇన్ ద టుమారో ఇట్ సెల్ఫ్, నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే, ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ఎనీ ఐటీ సెక్టర్, అంటే ఎనీ జాబ్, ఐటీలో ఏ జాబ్లోకి నువ్వు ఎంటర్ అవ్వాలన్నా సరే, ఫస్ట్ నీవు ఎవరైనా సరే ట్రైనింగ్ తీసుకుంటే ఫస్ట్ ఆ వ్యక్తి నీకు బిజినెస్ గురించి చెప్పాలా. బిజినెస్ గురించి ఎవరైతే చెప్పారో అక్కడి నుంచి నీకు కొంచెం కోర్స్ అర్థమైంది.
ఈ బిజినెస్ గురించి నువ్వు తెలుసుకోకుండా, అర్థమైందా, కోర్స్ గురించి, ఐటీ కోర్స్ గురించి తపనగా ఉంటారు, కంగారుగా ఉంటారు, టెన్షన్గా ఉంటారు. వాళ్ళు ఐటీ కోర్స్ నేర్చుకుంటారు, బిజినెస్ అంటే తెలియదు. ఐటీ కోర్సులో ఎక్స్పర్ట్ అంటాడు, 4 years ఎక్స్పీరియన్స్ అంటాడు, జీరో. కాబట్టి బిజినెస్ గురించి తెలియాల. సో మనకి బిజినెస్ అంటే ఏంది తెలియాలి ఫస్ట్, బిజినెస్ నుంచే ఐటీ, అంతే. అంతేగాని బిజినెస్ మొత్తం ఏం లేదు ఐటీలో, డెవాప్స్ అంటే ఇదమ్మా, ఓకే, లైనెక్స్ అంటే ఇదమ్మా, ఓకే, థ్యాంక్ యూ అమ్మా, వెళ్ళండమ్మా, అయిపోయిందమ్మా. ఎందుకు పనికి వచ్చింది? ఎగ్జామ్ రాస్తే పరీక్షలో పాస్ అవుతారు. రియల్ టైమ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్లో మనం పని చేయలేం. కాబట్టి బిజినెస్, యూనిట్ టు అండర్స్టాండ్ ద బిజినెస్ ఫస్ట్. సరే సార్, బిజినెస్ గురించి చెప్పారు, కరెక్టే. మరి ఏంటి, వాట్ ఈస్ దిస్ బిజినెస్? ఏం లేదు, సింపుల్. నేను యాక్చువల్గా ఒక ఏబిసి బ్యాంక్ తీసుకుంటా. ఏబిసి బ్యాంక్, ఓకే. ఏబిసి బ్యాంక్ అంటే ఏంది? వాడు ఏం చేస్తాడు? సింపుల్గా చెప్పాలంటే, ఏబిసి బ్యాంక్ అనే వ్యక్తి, వీడు వీడు ఏబిసి బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేయాలని కోరుకొని వాడు ఏం చేశాడంటే ఇలాగా డాక్యుమెంట్స్ రాసుకున్నాడు. అసలు ఏబిసి బ్యాంక్ ఎలా నడవాలి, ఏబిసి బ్యాంక్లో ఎలాంటి ఐటమ్స్ ప్రొడక్ట్స్ ఉండాలి, ఏబిసి బ్యాంక్లో కస్టమర్కి సేవలు ఎలా అందించాలి, అలాగా ఏబిసి బ్యాంక్ పర్సన్, దే రిటర్న్, ఎస్, అంటే దే రోట్ 100 pages డాక్యుమెంట్స్. 100 పేజీల డాక్యుమెంట్ని రాసుకున్నాడు వాడు. అంటే 100 పేజీల డాక్యుమెంట్ అంటే ఏంది, ఎలా ఉండాలి, ట్రాన్సాక్షన్స్ ఎలా జరగాలి, విత్డ్రాల్ ఎలా జరగాలి, కస్టమర్కి ఎస్ఎంఎస్ ఎలా వెళ్ళాలి, కస్టమర్ డెబిట్ అయితే ఎలా మెసేజ్ వెళ్ళాలి, కస్టమర్కి అమౌంట్ క్రెడిట్ అయితే ఎలా మెసేజ్ వెళ్ళాలి, కస్టమర్కి ఇదిగో డిపాజిట్ చేస్తే మెసేజ్ ఎలా వెళ్ళాలి, కస్టమర్ డిపాజిట్ చేసిన తర్వాత ఓల్డ్ బ్యాలెన్స్ ప్లస్ న్యూ బ్యాలెన్స్ కలిపి టోటల్ బ్యాలెన్స్ ఇంత అని కస్టమర్కి ఎలా మెసేజ్ వెళ్ళాలి. అర్థమైందా? సపోజ్ కస్టమరు డిమార్ట్కి వెళ్ళి షాపింగ్ చేసి అక్కడ స్కానర్ చూస్తే ఆ స్కానర్తో స్కాన్ చేస్తే పేమెంట్ ఎలా చెయ్యాలి. ఇప్పుడు అదంతా అదే కదా. లేదు, కస్టమరు నా ఏటీఎం కార్డ్, ఏబిసి బ్యాంక్ ఏటీఎం కార్డ్ తీసుకొని, ఏబిసి బ్యాంక్ ఏటీఎం కార్డ్ తీసుకొని వేరే ప్లేస్లోకి వెళ్ళి కార్డు ద్వారాగా పేమెంట్ చేస్తుంటే ఆ పేమెంట్ ఎలా జరగాలి, కార్డు ద్వారాగా పేమెంట్ ఎలా జరగాలి. అసలు కస్టమర్ అనే వ్యక్తి ఈరోజు చాలా బిజీగా ఉన్నాడు, సో వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. బట్ ఈ క్రమంలో కస్టమరు వాళ్ళ ల్యాప్టాప్ నుంచే, వాళ్ళ ఇంటి దగ్గర నుంచే నా బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ఓపెనింగ్ జరగాలి, అకౌంట్ ఓపెన్ ఎలా జరగాలి, అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ వ్యక్తికి అకౌంట్ పాస్బుక్ వెళ్ళాలి, ఆ తర్వాత డెబిట్ కార్డు వెళ్ళాలి, ఇవన్నీ వెళ్ళాలి. ఎస్ ఎస్. ఆ తర్వాత అతనికి ఒక మెసేజ్ కూడా వెళ్ళాలి. ఇదంతా ఎలా వెళ్ళాలి? ఎస్ సార్ నో. ఇది కాకుండా ఇంకొక పెద్ద స్టోరీ చూస్తే, అసలు నా కస్టమర్లు అందరూ డిపాజిట్లు చేస్తూ ఉంటారు, మరి డిపాజిట్లు మొత్తాన్ని నేను తీసుకొని అవతల వ్యక్తికి లోన్స్ ఎలా ఇవ్వాలి. డిపాజిట్ చేసుకుంటాను, డిపాజిట్ చేసిన మొత్తాన్ని అవతల వ్యక్తికి లోన్స్ రూపంలో ఇస్తాను, ఇంట్రెస్ట్కి. లోన్స్ ఎలా ఇవ్వాలి, ఏ ఇంట్రెస్ట్ రేట్తో ఇవ్వాలి, అలాగ లోన్స్ ఎన్ని, అంటే లోన్స్ రకాలు ఎన్ని. లోన్స్ రకాలంటే ఒకడు వస్తాడు, నేను చదువుకుంటున్నాను నాకు లోన్ ఇవ్వమంటాడు, దట్ ఈస్ కాల్డ్ ఎడ్యుకేషన్ లోన్ అని చెప్పాలి. నేను బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నాను నాకు లోన్ ఇవ్వమంటాడు, దట్ ఈస్ కాల్డ్ బిజినెస్ లోన్ అని చెప్పాలి. అయ్యా బాబు, నేను ఇల్లు కట్టుకుంటున్నాను నాకు లోన్ ఇవ్వమంటాడు, దట్ ఈస్ కాల్డ్ హౌస్ లోన్ ఆర్ హోమ్ లోన్. అయ్య బాబు అలా కాదు, నేను విదేశాలకు వెళ్తున్నాను నేను వేరేది కావాలంటాడు, దట్ ఈస్ కాల్డ్ ఓవర్సీస్. డైరెక్ట్గా చెప్పాలంటే, అంటే ఇంకొక పర్సన్ అంటాడు, బాబు నేను బంగారం తాకట్టు పెట్టి మీ దగ్గర డబ్బులు తీసుకు, దట్ ఈస్ కాల్డ్ గోల్డ్ లోన్. ఒక వ్యక్తి బంగారం తీసుకొని వచ్చి డబ్బులు తాకట్టు పెట్టి మళ్ళీ మన దగ్గర డబ్బులు తీసుకోవాలంటే ఆ ప్రొసీజర్ ఎలా ఉండాలి, అసలు మనం ఎట్లా చేయాలి, ఎడ్యుకేషన్ లోన్ ఏంటి, బిజినెస్ లోన్ ఏంటి, పర్సనల్ లోన్ ఏంటి, ఎస్ ఎస్, పర్సనల్ లోన్ ఏంటి. సరే, ఇది కాకుండా ఈ మధ్యకాలంలో అందరూ సేవింగ్స్ చేస్తున్నారు. కస్టమర్ వస్తాడు, అతని వయసు 30 సంవత్సరాలు, అతను ఏమంటాడంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని అంటాడు. మరి ఫిక్స్డ్ డిపాజిట్లు ఎలా స్వీకరించాలి, స్వీకరించిన డిపాజిట్లకు సంబంధించిన విషయాలు, ఇన్ఫర్మేషన్ ఎక్కడ మనం స్టోర్ చేయాలి. సో టోటల్గా చెప్పాలంటే ఇప్పుడు క్రెడిట్ కార్డ్ని ఎలా ఇష్యూ చేయాలి కస్టమర్కి, ఆ క్రెడిట్ కార్డ్ని ఇష్యూ చేసిన తర్వాత వాడు ఏదన్నా ఈ క్రెడిట్ కార్డు ఉపయోగించి పర్చేజ్ చేస్తే వాడి ఈఎంఐని మనం ఎలా కట్ చేయాలి. అర్థమైందా? మంత్లీ అర్థమైందా? ఆ తర్వాత ఈఎంఐని కట్ చేయాల్సిన పరిస్థితిలో వాడు ఈఎంఐ కట్టకపోతే వాడికి పెనాల్టీ ఏ విధంగా ఇవ్వాలి మనం, ఆ ఆ పెనాల్టీని మనం ఏ విధంగా తీసుకోవాలి. అర్థమైందా? వాడి దగ్గర నుంచి వాడు పెనాల్టీని ఇవ్వకపోతే మనం ఏం చేయాలి, నెక్స్ట్ వాడి అకౌంట్లో డబ్బులు ఉన్నప్పుడు మళ్ళీ కట్ చేయాలి, మళ్ళీ కట్ చేసేదానికి మళ్ళీ ఎలా వర్కౌట్ చేయాలి.
అసలు వాడు 4 నెలల నుంచి అకౌంట్లో డబ్బులు వేయటం లేదు. అలాంటి వాడి పరిస్థితి ఏంటి? ఏం చేయాలి వాడిని? అర్థమైందా? ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పూర్తి స్థాయిలో ఒక బ్యాంక్ అకౌంట్ మన దగ్గర తీసుకున్నాడు, మన ఏబిసి బ్యాంక్లో. తీసుకొని బాగా వాడుతున్నాడు. వాడిన తర్వాత వాడికి ఏదో పని లేక నాన్ సెన్స్ పనులను పెట్టుకొని బ్యాంక్ అకౌంట్ వాడటం లేదు. అలాగా 1 ఇయర్ అయిపోయింది, అలాగా 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ బ్యాంక్ అకౌంట్ ఇన్యాక్టివ్ చేయాలి. ఎలా ఇన్యాక్టివ్ చేయాలి? ఓకే, సరే. ఆ తర్వాత కూడా పక్కన పెడితే వాడు మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత వస్తాడు. దిస్ ఈజ్ మై బ్యాంక్ అకౌంట్, ప్లీజ్ యాక్టివేట్ అంటాడు. మరి 4 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాడి బ్యాంక్ అకౌంట్, వాడి పాస్ పుస్తకం చూసి వాడి బ్యాంక్ అకౌంట్ని ఎలా యాక్టివేట్ చేయాలి? అర్థమైందా? వాడి బ్యాంక్ అకౌంట్ని ఎలా యాక్టివేట్ చేయాలి? ఎస్, ఎస్. సో ఇది మొత్తం బిజినెస్సే. ఏంటిది? ఇప్పుడు నేను చెప్పిందంతా బిజినెస్సే. ఎస్, ఇఫ్ యు అండర్స్టాండ్ దిస్ బిజినెస్, నీకు సాఫ్ట్వేర్ అంటే అర్థమైద్ది. అంతే. యూ విల్ బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. పాపం ఇది తెలియకుండా ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐ హ్యావ్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ జావా. చాలా మందిని చూసాం, కిందకి వెళ్ళి అంటారు వెంటనే. ముందు అసలు బిజినెస్ ఏంది? యూ నీడ్ టు అండర్స్టాండ్ ద బిజినెస్. ఎస్, ఎస్, యూ నీడ్ టు అండర్స్టాండ్ ద బిజినెస్. అసలు బిజినెస్ లో ఉన్న లాజిక్ ఏంటి? ఎస్, ఎస్, ఏ పని జరిగితే ఏ పని జరగాలి? ఎస్ సార్ నో, ఏ పని జరిగితే ఏ పని జరగాలి? కస్టమర్ ఉన్నాడు, 50,000 డిపాజిట్ చేశాడు, వెంటనే 50,000 డిపాజిట్కి మెసేజ్ వెళ్ళాలి. కస్టమర్ 50,000 డిపాజిట్ చేస్తే 2 days తర్వాత మెసేజ్ వెళ్తే, కస్టమర్ యువర్ బ్యాంక్ హ్యాస్ బీన్ క్రెడిటెడ్ విత్ 50,000 రూపీస్ అంటే, అరే బాబు ఎప్పుడురా నేను వేసింది? ఎప్పుడు? 4వ తారీఖు. నువ్వు మెసేజ్ ఎప్పుడు? 6వ తారీఖు. 4 వరకు ఎంత? 2 రోజులు గ్యాప్. ఇదేంటి ఈ గొడవ? ఎస్, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అర్థమైందా? అంటే వాడు ఏమనుకుంటాడు, మళ్ళీ ఈ రోజు కూడా ఒక 50,000 వేసాను అనుకుంటాడు. అది కాక అదే అంటే ఏంది? 50,000 వేసిన వెంటనే వాడికి ఎస్ఎంఎస్ పోవాలి. అది బిజినెస్ లాజిక్. సరే, మళ్ళీ 20. ఇప్పుడు వాడు అన్నాడు డైరెక్ట్గా విత్డ్రాల్ చేయడానికి వచ్చాడు. 1,00,000 విత్డ్రాల్ చేయమన్నాడు. అమ్మో, 1,00,000 ఎట్ట చేస్తావు? నీ దాంట్లో 50,000 కదా ఉంది అని చెప్పాలి. మళ్ళీ దానికోసం సిస్టమ్ రెడీ చేయాలి. దిస్ ఈస్ కాల్డ్ మొత్తం బిజినెస్ లాజిక్. టోటల్గా చెప్పాలంటే ఇట్లా ఉంటుంది అనమాట. సో నేనేమంటానంటే సో నేనేమంటే బిజినెస్ 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 నేమ్. ఈ బిజినెస్ నేము ఎస్, బ్యాంకింగ్ బాస్. బిజినెస్ నేమ్ బ్యాంకింగ్. సో ఈ బిజినెస్ నేమ్ బ్యాంకింగ్ అయితే దీని బిజినెస్ యాక్టివిటీ ఏంటి? బిజినెస్ యాక్టివిటీ ఏంటి? ఎస్, ఎస్, బిజినెస్ యాక్టివిటీ. బిజినెస్ నేమ్ ఏమో బ్యాంకింగ్. ఓకే, బిజినెస్ యాక్టివిటీ ఏంది? బ్యాంకింగే బిజినెస్ నేమ్, బట్ బిజినెస్ యాక్టివిటీ ఏంది? ఇందాక నేను చెప్పిన ఏం చెప్పాను? నేను డిపాజిట్స్ చెప్పానా? ఎస్, ఎస్, దిస్ ఇస్ బిజినెస్ యాక్టివిటీ. డిపాజిట్స్ తర్వాత ఏంది? విత్డ్రాల్స్ తర్వాత ఏంది? ట్రాన్స్ఫర్స్ తర్వాత ఏంది? పేమెంట్స్ తర్వాత ఏంది? లోన్స్. ఇవన్నీ ఇవన్నీ బిజినెస్ యాక్టివిటీ. ఆర్ వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ బిజినెస్ ఆపరేషన్స్, బ్యాంకింగ్ బిజినెస్ ఆపరేషన్స్. సో ఈ ఆపరేషన్స్ ఇవన్నీ. సో ఈ ఆపరేషన్స్ ఎలా జరగాలనేది వాడు 100 pages డాక్యుమెంట్ సృష్టిస్తాడు. ఎవరు? బిజినెస్ ఓనర్. ద బిజినెస్ ఓనర్ క్రియేట్ దిస్ డాక్యుమెంట్స్. ఎస్, ఫస్ట్ అతను ప్లాన్ చేసుకుంటాడు ఈ డాక్యుమెంట్ మొత్తాన్ని బిజినెస్ ఓనర్ ప్లాన్ చేసుకొని, ఎస్, అప్పుడు ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వచ్చాడు. అయ్యా బాబు ఎక్స్పర్ట్, నా దగ్గర మంచి బిజినెస్ ప్లాన్ ఉంది, బట్ ఈ ప్లాన్ ఏంటంటే బ్యాంకింగ్, ఈ ఆపరేషన్స్ అన్ని ఇలా ఉంటాయి, ఈ ఆపరేషన్ ఇలా నడిసిద్ది, ఈ ఆపరేషన్ ఇలా ఉండాలి, ఆ ఆపరేషన్ ఇలా ఉండాలి, అన్నీ ఉంది. మరి దీన్ని యాక్చువల్గా నేను ఈ బిజినెస్ మొత్తాన్ని ఆన్లైన్లో చేయాలనుకుంటున్నాను అని చెప్తాడు. ఎస్, ఎస్, ఎప్పుడైతే ఈ బిజినెస్ మొత్తాన్ని ఆన్లైన్లో చేయాలని చెప్తాడో అప్పుడు వెంటనే, ఎస్ బాబు, ఇది అంతా కూడా సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన విషయాలు, కాబట్టి మనం సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్దామని తెచ్చాడు. ఎస్, ఈ పర్సన్ కూడా మొత్తం ఇద్దరు వచ్చారు ఇక్కడికి. సాఫ్ట్వేర్ కంపెనీ. ఎస్, ఎస్, సాఫ్ట్వేర్ కంపెనీకి వచ్చారు. హే బాబు, గుడ్ మార్నింగ్, సాఫ్ట్వేర్ కంపెనీ అన్నారు. వెరీ గుడ్ మార్నింగ్, ప్లీజ్ కమ్, ప్లీజ్ సిట్ డౌన్, టేక్ అన్నారు. తీసుకో, వాటర్ తీసుకో, కాఫీ తీసుకో, ఏం భోజనం మొత్తం అన్ని. ఓకే, హూ ఆర్ యూ? ఐఎమ్ ఏబిసి బ్యాంక్. ఓకే, నవ్ ఐ వుడ్ లైక్ టు ఎస్టాబ్లిష్ మై బిజినెస్ త్రూ ఆన్లైన్ అన్నాడు. ఆన్లైన్లో ఈ బిజినెస్ మొత్తాన్ని చేయాలి. ఓకే, డూ యూ వాంట్ టు ట్రూ బిజినెస్ త్రూ ఆన్లైన్? ఎస్, ఎస్, ఎస్ అన్నాడు. ఓకే, అయితే మీరు ఏం లేదు, సింపుల్, ఈ బిజినెస్ మొత్తాన్ని ఆన్లైన్లో చేయాలంటే దీనికి ఒక సాఫ్ట్వేర్ కావాలన్నాడు. ఓకే, సాఫ్ట్వేర్. ఎస్, ఇట్ రిక్వైర్స్ ఎ సాఫ్ట్వేర్. వై? బికాస్
మీరు ఆన్లైన్లో చేయాలనుకుంటున్నారు కదా ఈ బిజినెస్ మొత్తాన్ని. కాబట్టి ఏ బిజినెస్ రిక్వైర్స్ ఎ సాఫ్ట్వేర్. ఓకే, అది మీరు తయారు చేసి ఇస్తారా? ఎస్ ఎస్, దిస్ ఈజ్ అవర్ టాస్క్ అన్నాడు ఎవరు? సాఫ్ట్వేర్ కంపెనీ. సో అంటే ఇప్పుడు ఏం జరగాల? ద బిజినెస్ మస్ట్ బి కన్వర్టెడ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్. బిజినెస్ మస్ట్ బి కన్వర్టెడ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్గా కన్వర్ట్ అవ్వాలి. ఎస్, మరి సాఫ్ట్వేర్గా కన్వర్ట్ అవ్వాలంటే సాఫ్ట్వేర్ని తయారు చేయాలి. దేనికి? ఈ బిజినెస్ కోసం. ఎస్, అంటే ఈ బిజినెస్ మొత్తాన్ని, ఎస్, ఏదైతే 100 పేజెస్ డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ మొత్తాన్ని సాఫ్ట్వేర్గా కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు ఉన్న టాస్క్ అది. బట్ సాఫ్ట్వేర్గా కన్వర్ట్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు ఎవరు ఉంటారు? దేర్ ఆర్ సో మెనీ యాక్టర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఎస్ ఎస్. సో ముఖ్యంగా చూస్తే జనరల్గా ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో చాలా మంది యాక్టర్స్ ఉంటారు. అవునా? ఎస్ సార్, నో? గుడ్. ఇలా దెర్ ఆర్ సో మెనీ యాక్టర్స్. సో వాళ్ళల్లో హే బాస్, ఎవరైతే సాఫ్ట్వేర్ తయారు చేయమని రిక్వైర్మెంట్ ఇచ్చారో ఆ రిక్వైర్మెంట్ ఏంటి? రిక్వైర్మెంట్. దాన్నే మనం ఇంకో భాషలో చెప్పాలంటే ప్రాజెక్ట్. ఏంటది? ప్రాజెక్ట్. 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 దాన్నే మనం ఏమంటాం? ప్రాజెక్ట్ అంటాం. ఎస్. సో ఇదేమో సాఫ్ట్వేర్ కంపెనీ, ఇదేమో సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్, ఇదేమో క్లయింట్. క్లయింట్ అంటే ఎవరు? ఏబిసి బ్యాంక్. ఏబిసి బ్యాంక్ని మనం ఇప్పుడు ఏమంటాం? క్లయింట్. క్లయింట్ అంటే ఎవరు? బిజినెస్ ఇచ్చేవాడిని క్లయింట్ అంటాం. ఇచ్చాడు మన సాఫ్ట్వేర్ కంపెనీకి బిజినెస్ ఇచ్చాడు. ఎన్ని కోట్లు? 10 కోట్లు. 10 CR. అంటే మీరు ఈ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మీరు కంప్లీట్ చేస్తే 10 CR వస్తుంది మీకు. ఎస్, దిస్ ఇస్ ఎస్టిమేషన్ కాస్ట్. సరే, బాగుంది. మరి సాఫ్ట్వేర్ కంపెనీలో యాక్టర్స్ ఉంటారు కదా, మరి వాళ్ళు ఏం చేస్తారు? హే బాబు, ప్లీజ్ కమ్ టు ఆఫీస్. మొత్తం వస్తారు. మొత్తం వచ్చిన తర్వాత ఏబిసి బ్యాంక్ 100 డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, 100 పేజెస్ డాక్యుమెంట్స్ మొత్తం అందరికి, ఎస్ బాబు, దిస్ 100 పేజెస్ డాక్యుమెంట్స్ ఈస్ అవైలబుల్ ఇన్ దిస్ సర్వర్, ప్లీజ్ గో టు దిస్ ప్లేస్. లింక్ ఇస్తాడు. ఆ డాక్యుమెంట్స్ మొత్తం చదవండి, స్టడీ చేయండి. స్టడీ చేసిన తర్వాత మనం నెక్స్ట్ డే, 2 days, ఆఫ్టర్ 2 days వి నీడ్ టు స్టార్ట్ దిస్ ప్రాజెక్ట్ ఇమీడియట్లీ అంటాడు. అంటే ఒక 2 daysలో మీరు సెటప్ రెడీ చేసుకుంటే వెంటనే. సెటప్ రెడీ చేసుకోవడం అంటే ఏంది? చాలా కావాలి దానికి. ఇట్స్ నాట్ ఎ జోక్. ఒక సాఫ్ట్వేర్ని తయారు చేయాలంటే చాలా ఐటమ్స్ కావాలి. మరి అలాంటి ఐటమ్స్ అవన్నీ మీరు ఎప్పుడు డిస్కస్ చేస్తారు సార్ అంటే నెక్స్ట్ డే. ఈ రోజు చేయలేము, అది నెక్స్ట్ డే డిస్కస్ చేస్తాను. ఒక సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ని తయారు చేయడానికి అవసరమైన ఐటమ్స్ ఏంటి, ఎవరెవరు అవసరం, ఎవరెవరు కావాలి. సరే, అది రఫ్గా చెప్పాలంటే ఐటమ్స్ అవన్నీ తర్వాత గొడవ పక్కన పెడితే, ఇప్పుడు నేనేమంటానంటే ఇలాగా 100 పేజెస్ డాక్యుమెంటేషన్ మొత్తం వీళ్ళు స్టడీ చేస్తారు. ఈ టీం అనుకోండి. ఎస్ ఎస్, టీం స్టడీ చేసిన తర్వాత వాళ్ళలో ఒక పర్సన్, హే బాస్, ఇక్కడ ఈ ప్రాజెక్ట్కి హెడ్గా పెడతారు. హెడ్, ప్రాజెక్ట్ హెడ్. ప్రాజెక్ట్ హెడ్నే మనం సింపుల్గా ప్రాజెక్ట్ మేనేజర్ అంటాం. అంతే సింపుల్గా, ప్రాజెక్ట్ మేనేజర్. సో ఈజ్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్ ఫర్ దిస్ ఏబిసి బ్యాంక్. ఏబిసి బ్యాంక్కి ఈయన ప్రాజెక్ట్ మేనేజర్గా డిసైడ్ అవుతాడు. ప్రాజెక్ట్ మేనేజర్గా డిసైడ్ అయిన తర్వాత అతని రూల్స్ ఏంటి? ఎస్, ఎంత ఫాస్ట్గా అసలు డెలివరీ ఇవ్వాలి, క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి, క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, క్లయింట్ ఏం కోరుకుంటున్నాడు ఈ సాఫ్ట్వేర్లో, క్లయింట్ ఏం కోరుకుంటున్నాడు అంటే కొత్తదనం కోరుకుంటున్నాడా? ఎస్ ఎస్, దే ఆర్ లుకింగ్ ఫర్ ద న్యూ ఫీచర్స్. చాలా నీట్గా ఉండాలి. ఎస్, డెలివరీ ఫాస్ట్గా జరగాలి. అర్థమైంది? డెలివరీ అంటే తయారీ ఫాస్ట్గా జరగాలి, డెలివరీ ఫాస్ట్గా జరగాలి. జరగకపోతే నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజర్గా నువ్వు ఉండవు. ఎక్కడుంటావు? ఎక్కడో ఉంటావు. అంతే సింపుల్గా. సరే, మళ్ళీ తర్వాత కాస్ట్ కంట్రోల్ చేయాలి. కాస్ట్ కంట్రోల్ అంటే ఏంది? కాస్ట్ కంట్రోల్ అంటే ఏంది? సింపుల్గా, కాస్ట్ కంట్రోల్. కాస్ట్ కంట్రోల్ అంటే ఏం తెలుసా? ఒక వ్యక్తి ఉన్నాడు, దీనికి సపోజ్ ఒక 4 years ఎక్స్పీరియన్స్ పర్సన్ కావాలి అనుకుంటున్నా. నేనేంది, ఒక 4 years ఎక్స్పీరియన్స్ పర్సన్కి 20 lakhs పే చేయాలా? ఓకే, 20 lakhs పే చేయాలి. సపోజ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ అనుకోండి. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ కావాలా? ఒక ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్స్ కావాలనుకుంటున్నాం. సర్వర్లు కావాలి కదా, సర్వర్లు తయారు చేయాలంటే క్లౌడ్ ఇంజనీర్స్ కావాలా? సరే, ఒక 4 years ఎక్స్పీరియన్స్ ఉన్నాడని చూస్తున్నా. వాడు 20 లక్షలు ఉంది మార్కెట్ రేట్. సరే, వాడేమంటాడు? 20 lakhs కాదు, 18. సరే, ఎంతో కొంత 20 lakhs కన్ఫర్మ్. మరి ఇప్పుడు క్లౌడ్ ఇంజనీర్స్ కావాలి. క్లౌడ్ ఇంజనీర్స్ ఎంతమంది కావాలి? 10 members కావాలి అనుకోండి. 10 members. సో ఇప్పుడు వీడు ఏం చేస్తాడంటే కాస్ట్ కంట్రోల్లో భాగంగా 10 members క్లౌడ్ ఇంజనీర్స్ కావాలి. కరెక్టే, కానీ వాడు ఎలా డిజైన్ చేస్తాడంటే 10 members అట్లీస్ట్ ఒక 4 members అయినా ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకొని, ఎస్, ఒక 6 membersని ఫ్రెషర్లు తీసుకోవడానికి ట్రై చేస్తారు మార్కెట్. ఎస్, అంటే ఒక 6 membersని ఫ్రెషర్స్ కావాలా?
ఫ్రెషర్స్ అంటే ఎవరు? ట్రైనింగ్ అయిపోయిన ఫ్రెషర్లు బాబు, మీరు కాదు. కాలేజీ నుంచి బయటకు వచ్చిన ఫ్రెషర్లు వాళ్ళకి జాబులు రావు, వాళ్ళు మళ్ళీ ట్రైనింగ్ తీసుకోవాలా. ట్రైన్డ్ అయిన ఫ్రెషర్లు కావాలి వాళ్ళకి. సో మార్కెట్లో ట్రైన్డ్ అయిన ఫ్రెషర్స్ ఎవరున్నారు? మీరు ఎవరైతే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నౌకరీలో రెజ్యూమ్స్ పెడతారు కదా, అప్పుడు హెచ్ఆర్ వస్తాడు పిక్చర్లోకి. అదంతా వేరే స్టోరీ. ఎస్. ఓకే. ఇలాగా 6 మెంబర్స్ ఇలా, 4 మెంబర్స్ ఇలా. సో ఈ ప్రాజెక్ట్లో 10 మెంబర్స్ నేను మెయింటైన్ చేస్తాను. ఎందుకు? 4 మెంబర్స్ కాస్ట్ తగ్గింది. 6 మెంబర్స్ ఎంత? ఒక 6 lakhs ఇచ్చినా పని చేస్తారు. అట్ ద సేమ్ టైం వీళ్ళు జూనియర్స్. వీళ్ళెవరు? జూనియర్స్. వాళ్ళెవరు? సీనియర్స్. అప్పుడు నేనేం చేస్తా? జూనియర్స్ని సీనియర్స్ మిక్స్ చేసి వర్క్ చేపిస్తూ ఉంటా అంతే. అంటే స్ట్రాటజీ కొన్ని కంపెనీలు ఇట్లా ఫాలో అవుతారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్ ఆర్ ఫాలోయింగ్ లైక్ దిస్. ఇప్పుడు టాప్ ఎంఎన్సీలు, టోటల్ మల్టీనేషనల్ కంపెనీస్ అంటే ఎంఎన్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం వేరే రకంగా ఉంటారు వాళ్ళ మూమెంట్. బట్ ఎనీవే ఫ్రెషర్స్ మాత్రం రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఫ్రెషర్స్ ఎందుకు ఉండాలి? ఇప్పుడు స్టార్టప్స్ ఉన్నాయి, అంత ఖర్చు పెట్టుకోలేరు. మిడిల్ లెవెల్స్ ఉన్నాయి, అంటే మిడ్ లెవెల్స్. ఎస్. ఇప్పుడు సిఎంఎం లెవెల్ 3 ఉంది, సిఎంఎం లెవెల్ 5 ఉంది. సార్ సిఎంఎం లెవెల్ 5 ఏంది, లెవెల్ 3 ఏంది? చెప్తా కొంచెం, ఒక 2 days తర్వాత వస్తుంది. లెవెల్ 5 కంపెనీస్ ఏంది, లెవెల్ 3 కంపెనీస్ ఏంది, స్టార్ట్అప్ కంపెనీస్ ఏంది, నెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు రాదు అది. సరే. ఈ విధంగా ఉంటుంది అనమాట స్ట్రాటజీ. ఆ విధంగా ఎక్కడో దిక్క ఏదో ఒక ప్లేస్లో నువ్వు ఫిట్ అవుతావు. బట్ కోర్సు నేర్చుకున్న తర్వాత మీ ఇంట్లోనో హాస్టల్లోనో పెట్టుకొని తలకింద దిండేసుకొని నిద్రపోతా రీల్స్ చేసుకుంటూ చేస్తే జాబులు ఎవరెవరు? ఇది 2000 సంవత్సరం కాదు, 2010 సంవత్సరం కాదు, ఇది 2024. నువ్వు రీల్స్ ప్లేస్లో నౌకరీ చూడాలా, నువ్వు సీరియల్స్ ప్లేస్లో నౌకరీ చూడాలా, నువ్వు క్రికెట్ ప్లేస్లో నౌకరీ చూడాలా. అర్థమైందా? నువ్వు క్రికెట్ ప్లేస్లో నౌకరీ చూడాలా, సీరియల్ ప్లేస్లో నౌకరీ చూడాలా. అర్థమైంది? నాన్ సెన్స్ పనులు చేసేది మానేసి నౌకరీ చూడాలా. ఇవన్నీ చూసి వీటిని స్టేటస్లో పెట్టు. మనం స్టేటస్లోనే పెట్టాం. కోర్సు బ్రహ్మాండంగా అద్భుతంగా నేర్చుకుంటున్నట్టు బిల్డప్ ఇస్తాం. క్రికెట్లో హీరోలందరిని పెడతాం స్టేటస్లో. రే ఎదవా, నౌకరీలో ఈ జాబ్ పడిందని ఎవడన్నా పెడతా? ఒక్కడు లేడు. నేను చాలా మందిని చూస్తున్నా ఇన్ని ఒక్కడు లేరు. కొంతమంది ఏమో హీరోయిన్లు పాటలు పెడతారు, కొంతమంది ఏమో ఈ క్రికెట్ యాక్టర్స్ పెడతారు, కొంతమంది ఏమో మోటివేషనల్ స్పీకర్స్. వాళ్ళే మోటివేషనల్ స్పీకర్స్ అనమాట. అద్భుతమైన మోటివేషన్. వాడెవడో చెప్పిన వర్డ్స్ అన్ని ఈడు చెప్పినట్టు ఫిల్అప్ ఇచ్చి ఈడు వాట్సాప్ స్టేటస్ పెడతా. ఏం అవసరమా? నీకు అవసరమా? నీ పని ఏంది? యు ఆర్ ఎ లెర్నింగ్, యు ఆర్ ఎ లెర్నర్. లెర్నర్ అంటే నాన్ సెన్స్ పనులన్నీ చేసుకుంటే లెర్నింగ్ అంటాడు. కోర్స్ అయిపోయిన తర్వాత అంటే నీ మైండ్ అంతా అక్కడే ఉంది. కోర్స్ ఏడ నేర్చుకున్నావు నువ్వు? కోర్స్ నేర్చుకోకుండా ఏం లేకుండా అవతలోడి మీద వేస్ట్ అండి. ఏమండి సాఫ్ట్వేర్లు ఎక్కడ ఉన్నాయండి, జాబులు ఎక్కడ ఉన్నాయండి అసలు? రెసిషన్ వచ్చి పడిపోయిందండి అంత మొత్తం. ఇది కూడా చూడండి, మొత్తం అంతా అయిపోయిందండి. ఏమో ఈయనకి మొత్తం ప్రపంచంలో నాలెడ్జ్ ఈయనకే ఉన్నట్టు. నిన్నగాక మొన్న డిగ్రీనో బీటెక్నో పాస్ అవుతాడు, మళ్ళీ 10 సంవత్సరాలు బ్యాంక్ కోచింగ్, ఆ కోచింగ్, ఈ కోచింగ్ తీసుకొని సాగొట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈయన అద్భుతంగా ఐటీ గురించి చెప్తాడు. అబ్బా, ఇక అది వినాలంటే ఎలా ఉంటుందంటే బాస్, ఆ? అట్లుంటది ఇక. చెప్పండి జాగ్రత్తగా. ఇలాంటి వాళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ ఉంటే చాలా చెప్పరు. రే బాబు వినరా, క్లాసులు వినరా అని చెప్పు. అంతే. అర్థమైందా? నువ్వు సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకుంటున్నావంటే నౌకరీలో వెళ్ళు. నీ కోర్సు నేర్చుకునే దాంట్లో వెతికి దాని మీద ఓపెనింగ్స్ని తీసుకొని స్టేటస్లో పెట్టు. ఫస్ట్ నీకు కాదు పక్కనోడి కన్నా ఉపయోగపడుతుందిగా. అది 2 సంవత్సరాలైనా, అది 0 years ఎక్స్పీరియన్స్ అయినా, 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అయినా, దట్ ఈస్ కాల్డ్ ఏ గుడ్ లెర్నర్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మంచిగా సబ్జెక్ట్ నేర్చుకున్న వ్యక్తి అట్లా. సో ఆ విధంగా మనం జాబ్ సెర్చింగ్లో కూడా ముందుకు వెళ్ళొచ్చు అని నేను చెప్తున్నా. ఎస్, దిస్ ఈజ్ వాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బాస్. సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవడమే కాదు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం బెస్ట్. బట్ ద మోస్ట్ ట్రెండింగ్ ఏదైనా ఉందంటే నౌకరీ మాత్రమే. ఈ ప్రపంచంలో అంటే ఇండియాలో ఏదైనా వెబ్సైట్లకు వెళ్ళను కానీ, బట్ మోస్ట్ ద టైం 100% నౌకరీ బెస్ట్. అంతే. ఇక దాని మించి ఇంకేది లేదు. అంతే. లేదు సార్, భలేవాళ్లే మీరు, భలేవాళ్లే. ఏం సార్ లింక్డ్ఇన్ ఏం సార్ పవర్ఫుల్ మోస్ట్ అంటే? లింక్డ్ఇన్ ఏం సార్ మరి నౌకరీ ఏం మీరేంది ఇది చెప్తారు? అసలు లింక్డ్ఇన్లో ప్రొఫైల్ ఉంటేనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేసినట్టు. ఓకే. లింక్డ్ఇన్లో ప్రొఫైల్ లేకపోతే మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగం లేదండి. ఎవడు చెప్పాడు? నీకేమైనా రాసి ఇచ్చారా బాండ్ ఏమన్నా? ఎస్. మా ఇష్టం. లింక్డ్ఇన్లో ప్రొఫైల్ పెడితే పెడతా, లేకపోతే లేదు. ఎస్. అర్థమైందా? మన ఇష్టం. అది సోషల్ మీడియా. వాళ్ళు ఏం చేశారు? మొత్తాన్ని దగ్గర చేసుకున్నారు మీ అందరికి.
సో లింక్డ్ ఇన్ ప్రొఫైల్లో ఉన్నంత మాత్రానే సాఫ్ట్వేర్ ఇంజనీరా? లింక్డ్ ఇన్ ప్రొఫైల్ లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదా? ఎవరు చెప్పారు? ఎవరైనా చెప్పారా ఏంది? లే. నువ్వు నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్వే అంతే. కానీ నీ ప్రొఫైల్ ఎక్కడ ఉండాలా? నౌకరీలు ఉంటే చాలు. ఇక్కడ ఖర్చు కూడా ఉండదు, జీరో. బట్ ఇక్కడ ఖర్చు ఎక్కువ. ఖర్చు చాలా ఎక్కువ ఆ సైడ్ వెళ్తే. ఈ సైడ్ నౌకరీ సైడ్ జీరో 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 అంతే. 100% కాల్స్ ఎఫెక్టివ్గా ఉంటాయి. 100% జెన్యున్ జాబ్స్ ఉంటాయి. పక్కాగా జాబ్ కొట్టచ్చు 100%. సో గతంలో ఫౌండ్ ఇట్ ఉంది. ఫౌండ్ ఇట్ గతంలో అయితే దీని పేరు మానిస్టర్. మానిస్టర్ ఇప్పుడు ఫౌండ్ ఇట్ అయింది. బట్ దీనికి పోటీ అది యాక్చువల్గా. బట్ దీన్ని గ్రాస్ప్ చేయలేకపోతుంది అది. సో దీంతో సమానంగా ఎదగలేకపోతుంది అది. ఎస్, నౌకరీతో పాటు ఎస్ బెస్ట్ అనమాట. అంటే 98% బెస్ట్ బాస్ అంతే. 2% ఏదైనా ఉంటే ఇర్రిలవెంట్ ఉండొచ్చు, కానీ 98% కన్ఫర్మ్. ఓకే. సో ఆ విధంగా మనం జాబ్ సర్చింగ్ కూడా స్పాంటేనియస్ అంటే నేను చెప్తానులే ఇవన్నీ కూడా. అంటే మీకు పూర్తి స్థాయిలో గైడెన్స్ ఇస్తా. అంటే ఈ వారంలో జరిగేది క్లాసులన్నీ ఇవే. గైడెన్స్ ఎక్కువ ఉంటుంది, సబ్జెక్ట్ ఎలా నేర్చుకుంటాలో ఎక్కువ ఉంటుంది. అసలు ఈ సబ్జెక్టుకి సంబంధించిన టెర్మినాలజీస్ నేర్పించడం. టెర్మినాలజీస్ టెర్మినాలజీస్ని దగ్గర చేయాలి ఒక మనిషిని, లేకపోతే టెర్మినాలజీ అర్థం కాదు చాలా మందికి. ఓకే, టెర్మినాలజీస్ని దగ్గర చేయటం ఇలాగా. సరే సార్, ఏం సాఫ్ట్వేర్ అంటే ఏదన్నారు, మళ్ళీ ఏం కన్వర్ట్ అన్నారు, ఎడకి వెళ్ళిపోయారు ఏంది సార్ మీరు? ఉం? చెప్పాను కదా రేపు చేద్దాంలే. ఈరోజు కొంచెం ఇక ఇక్కడ వరకు ఆపేద్దాం. ఇక్కడ వరకు ఆపటం అంటే ఇక్కడ మన బిజినెస్ బిజినెస్ మొత్తాన్ని మన బిజినెస్ 1 minute బాస్. సో మీరు కూడా అలాగా హ్యాబిట్ చేసుకోండి. నౌకరీ చూడండి. నౌకరీ అంటే మీరు ఆర్ లెర్నర్ అయితే నాన్ సెన్స్ పనులన్నీ స్టేటస్లో పెట్టుకోకుండా నౌకరీని పెట్టండి. నౌకరీలో ఉన్న ప్రొఫైల్స్ ఏదైనా ఉంటే ఎస్, దానికి సంబంధించిన ఉద్యోగ అవకాశాల గురించి పెట్టండి. ఎస్, 2 years తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత తర్వాత చూసుకోండి, ఇప్పుడు వద్దు. రీల్స్లో వాటిల్లో ఏంటంటే దృష్టి అటు వెళ్తుంది అనమాట. అందువల్ల నువ్వు సక్రమైన విధానంలో ఉండవని అర్థం. ఎస్, సక్రమైన విధానంలో చూడవని అర్థం. అట్లా మీకు ఇంకా చెప్పాలనుకుంటే చాలా ఉందిలే వ్యవహారం. చెప్తాను. అంటే గైడెన్స్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి, రెండు ఉంటేనే జాబ్ వచ్చింది. ఊరకు సబ్జెక్ట్ చెప్పినా కూడా నువ్వు దేనికి పనికిరావు. సబ్జెక్ట్ చెప్పినా ఏం దేనికి పనికిరావు. అది ఎలా ఉపయోగించాలో చెప్పాలి మళ్ళీ. దట్ ఈస్ కాల్డ్ గైడ్ లైన్స్. సబ్జెక్ట్ని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పాలి. అసలు నువ్వు ఎలా జాబ్ కొట్టాలో చెప్పాలి. నువ్వు ఎలా ఎలా సందర్భంలో ఎలాంటి మాటలు మాట్లాడాలో చెప్పాలి. హెచ్ఆర్తో ఎలాగా చెప్పాలి. ప్రాజెక్ట్ మేనేజ్ ఎలాగా చెప్పాలి. ప్రాజెక్ట్ ఇష్యూస్ని ఎలా డీల్ చేయాలో చెప్పాలి. అసలు ప్రాజెక్ట్స్ ఇష్యూస్లో డీల్ చేసిన క్రమంలో నువ్వు ఎలాంటి ఇష్యూస్ని ఫేస్ చేసావు, డిఫికల్టీ ఎప్పుడు ఫీల్ అయ్యావు, అలాంటి విషయాలు కూడా చెప్పాలి. ఇవన్నీ నువ్వు నోట్స్లో రాసుకోవాలి. వాళ్ళు లోపలికి వెళ్ళి అడిగిన తర్వాత ఇదే విషయాలు చెప్పాలి. కన్ఫామ్, పక్క 100% జాబ్. అంతే, వచ్చేసిద్ది. ఎవరు ఇవ్వాల్సిన అవసరంలా. ఏంటి? ఎవరు ఇవ్వాల్సిన అవసరంలా. సో సాఫ్ట్వేర్ కంపెనీ, ఎస్, సాఫ్ట్వేర్ కంపెనీది. ఎస్, మనకి బిజినెస్ ఇక్కడ ఉంది. బిజినెస్ ఓనర్ ఇతను ఏబిసి బ్యాంక్. ఇతను ఏం చేశాడు? ఒక డాక్యుమెంట్స్ 100 pages డాక్యుమెంట్స్ రాసుకున్నాడు. 100 pages డాక్యుమెంట్స్ సాఫ్ట్వేర్ కంపెనీకి ఇచ్చాడు. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీకి సాఫ్ట్వేర్ కంపెనీ ఏం చేయాలి? అర్జెంటుగా ఈ బిజినెస్ మొత్తాన్ని సాఫ్ట్వేర్గా కన్వర్ట్ చేయాలి. ఎస్ ఎస్, సాఫ్ట్వేర్గా కన్వర్ట్ చేయాలి. దట్ మీన్స్ వాట్? అప్లికేషన్, యాప్. అప్లికేషన్ అన్నా, సో యాప్ అన్నా మొత్తం ఒకటే భాష. ఎస్ ఎస్, అలా కన్వర్ట్ చేయాలి వీడు. సో కన్వర్ట్ చేయడానికి ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ యాక్టర్స్ ఉంటారు కదా. ఎస్ ఎస్, వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారు? ఈ బిజినెస్ మొత్తాన్ని స్టడీ చేస్తారు. సింపుల్గా స్టడీ చేసి ఎస్, ఆ బిజినెస్ మొత్తాన్ని డివైడ్ చేసేసి ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కళ్ళు దాని మీద పనిచేస్తూ ఉంటారనమాట. ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కళ్ళు దాని మీద పనిచేస్తుంటారు. నేను ఇందాక చెప్పానే ఫీచర్స్ ఎట్లా ఉన్నాయి, విత్డ్రాల్ ఎలా జరగాలి, ఎస్ఎంఎస్ ఎలా వెళ్ళాలి, లోన్స్ ఎలా జరగాలి, అవి ఎలా, ఇలా అన్ని మొత్తాన్ని డివైడ్ చేసుకుంటారు. ఎస్, ఒక్కొక్క టాస్క్ మీద ఒక్కొక్కళ్ళు పనిచేస్తూ ఉంటారు అనమాట. ద ప్రాజెక్ట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ సో మెనీ పార్ట్స్. ఆ పార్ట్స్గా డివైడ్ చేసి ఆ పార్ట్ల మీద వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. అంటే దీన్ని తయారు చేస్తూ ఉంటారు. ఎస్, మరి తయారు చేయడానికి వీళ్ళకి ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలా, ఏ టెక్నాలజీ నేర్చుకోవాలా? ఎస్, వీళ్ళందరూ ఏది నేర్చుకోవాలి అంటే జావా లేదా పైథాన్ ఆర్ .NET. వీటిల్లో ఏదో కోర్స్ నేర్చుకుంటే చాలు. దే కెన్ క్రియేట్ ఏ
సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ర్యాప్స్. ఎస్ ఎస్. గతంలో ఏముండేది, చాలా ఉంది పెద్ద స్టోరీ అది. ఇప్పుడు అది లేదు, ఇప్పుడు అంతా కూడా జావా. జావా కొంచెం ఇదైన తర్వాత పైథాన్ వచ్చింది, పైథాన్ నుంచి డాట్ నెట్ ఇట్లా. సో జావా, పైథాన్, డాట్ నెట్. సో మూడు మంచి ట్రెండింగ్లో ఉన్నాయి. బట్ అన్నిటికంటే బాగా ట్రెండింగ్లో ఉన్నది ఏంటంటే పైథాన్. పైథాన్లో ఏమంటే జావాలో 2000 లైన్స్ రాసామనుకో, పైథాన్లో 1000 లైన్స్ రాస్తే సరిపోద్ది. పైథాన్లో 1000 లైన్స్ రాస్తే సరే, అంటే 1000 లైన్స్ తగ్గిద్ది అనమాట, కోడ్ తగ్గిద్ది. దానివల్ల అందరూ పైథాన్కి వెళ్తున్నారు. బికాస్ పైథాన్లో లైబ్రరీస్ ఉన్నాయి, ప్రీ డిఫైన్డ్ లైబ్రరీస్, దానివల్ల కోడ్ తగ్గిద్ది. అంటే ఒక అప్లికేషన్ తయారు చేయడానికి 2000 లైన్స్ రాసాం జావాలో అయితే, అదే అప్లికేషన్ తయారు చేయడానికి, అదే సాఫ్ట్వేర్ తయారు చేయడానికి 1000 లైన్సే రాస్తాం ఎక్కడ, పైథాన్లో అయితే. అందువల్ల మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గోయింగ్ టు పైథాన్. బికాస్ టైం వెరీ వెరీ లెస్ అనమాట, తక్కువ టైం తీసుకునిద్ది, ఫాస్ట్గా పని అయ్యిద్ది అనే ఉద్దేశంతో పైథాన్కి వెళ్తున్నారు. సచ్ వే దట్ దే డిజైన్డ్ పైథాన్. సో జావా ఆర్ పైథాన్ ఆర్ డాట్ నెట్, వాట్ ఎవర్ ఇట్. డాట్ నెట్ అనేది కాస్ట్లీ అప్లికేషన్, వీ నీడ్ టు పర్చేజ్ ఫ్రమ్ ద థర్డ్ పార్టీ వెండర్. సో మనం అక్కడ పర్చేజ్ చేసుకుని వాడాలి. డాట్ నెట్ ఫ్రీగా రాదు. సో కాబట్టి ఎక్కువ పైథాన్, జావా ఫ్రీ. సో ఈ మధ్య కాలంలో మళ్ళీ మనకి గో లాంగ్వేజ్ వచ్చింది. గో లాంగ్వేజ్ ఇది కూడా చాలా పవర్ఫుల్, బాగుంటుంది. గో లాంగ్వేజ్ వచ్చింది మార్కెట్లో. సో ఇది ఒక ప్రపంచం సృష్టిస్తుంది మార్కెట్లో మళ్ళీ గో. సో అది కాకుండా మనకి సింపుల్గా చెప్పాలంటే వేరే వేరే లాంగ్వేజెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. స్కాట్లిన్ ఆర్ లాంగ్వేజ్ సంథింగ్ చాలా ఉన్నాయి, అవన్నీ నేను వెళ్ళను కానీ. సో ఒక జావా కానీ, పైథాన్ కానీ, డాట్ నెట్ కానీ నేర్చుకున్న వ్యక్తి ఈ అప్లికేషన్ తయారు చేసాడు అనుకోవాలి మీరు, అంతే. సో ఆ వ్యక్తిని మనం ఏమంటామంటే సాఫ్ట్వేర్ డెవలపర్ అని పిలుస్తాం, అంతే. సాఫ్ట్వేర్ డెవలపర్, అంతే అంతే. ఓకే, ఇది యాక్చువల్ కంటెంట్. ఓకే, మరి మీరు సాఫ్ట్వేర్ అంటే ఏంది, సాఫ్ట్వేర్ ఎందుకు ఉపయోగిస్తారని చెప్పారంటే ఇదేనా, ఇది కాదు ఇంకా ½ క్లాస్ ఉంది. అది కాదు, దానికే అవల, దీనికి అవల, ఇదే సాఫ్ట్వేర్ అనుకో, ఇంకా ఉంది దీని స్టోరీ. సో సాఫ్ట్వేర్ గురించి కొంత ఇంట్రడక్షన్, జస్ట్ హింట్ ఇచ్చా అంతే. బట్ అసలు సాఫ్ట్వేర్ని ఎలా తయారు చేయాలో చెప్పలా, సాఫ్ట్వేర్ ఎలా తయారు చేయాలి, సాఫ్ట్వేర్ ఎందుకు అనేది చెప్పలా ఇంకా మీకు. జస్ట్ సాఫ్ట్వేర్ తయారు చేస్తారు అంటున్నా అంతే. బై యూజింగ్ జావా, పైథాన్, డాట్ నెట్ ని ఉపయోగించి అప్లికేషన్ తయారు చేస్తారని చెప్పాను అంతే. ఎలా తయారు చేస్తారు, బేస్డ్ ఆన్ ద బిజినెస్, బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. So the business owner give you the requirement, so takes the requirement and creating the application, creating the software for this business, creating the సాఫ్ట్వేర్ ఫర్ దిస్ బిజినెస్. ఈ బిజినెస్ మొత్తాన్ని సాఫ్ట్వేర్ గా కన్వర్ట్ చేస్తాం. ఎస్, ఈ బిజినెస్ మొత్తాన్ని సాఫ్ట్వేర్ గా కన్వర్ట్ చేస్తాం. దాన్నే మనం యాప్, దాన్నే మనం అప్లికేషన్, ఆ అప్లికేషనే మన మొబైల్లో యూజ్ చేస్తున్నాం. ఎస్, అప్లికేషన్నే మనం యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. ఎస్, అవి ఆ స్టోరీ మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడదాం. ఓకే, నెక్స్ట్ సెషన్ ఉంటుంది. నెక్స్ట్ సెషన్ చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్. ఆ నెక్స్ట్ సెషన్ మొత్తం అసలు టోటల్గా చెప్పాలంటే కంప్లీట్ పిక్చర్, ఐటీ ఇండస్ట్రీలో టాప్ టు బాటమ్ అసలు నీకు ఎలాంటి నాలెడ్జ్ అవసరం అలాంటి నాలెడ్జ్ అనేది దొరికిద్ది ఇక్కడ ఈ క్లాస్లో. అంతేగాని దీన్ని సిల్లీగా తీసుకోవద్దు దయచేసి, డోంట్ టేక్ సిల్లీ. ఓకే, ప్రపంచంలో ఏదైనా సిల్లీగా తీసుకోండి, కానీ ఐటీ కోర్సును సిల్లీగా తీసుకుంటే జీవితం కూడా అలాగే అయిపోద్ది. కాబట్టి చాలా క్రమశిక్షణ, జాగ్రత్త ఇంపార్టెంట్ అనేది గమనించాలి. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే మీ అందరికి ఇంకో మాట కూడా చెప్తా. సో మళ్ళీ చూడండి, ఈరోజు ఏదో మనం క్లాస్ చెప్తాం, దాన్ని వెళ్ళి గూగుల్లో చూస్తారు కొంతమంది, దాన్ని వెళ్ళి యూట్యూబ్లో చూస్తారు కొంతమంది. వాళ్ళ కోసం నేను చెప్తా చూడండి. యాక్చువల్గా గూగుల్ తల్లిని పట్టుకుంటే, నువ్వు ఇప్పుడు టైం 10 అయింది అనుకో, 10 PM పట్టుంటావు, అదేదో కాన్సెప్ట్ కొట్టావు. ఆ తల్లి నీకు ఏం చేస్తుందంటే కొన్ని లక్షల పేజెస్ డిస్ప్లే చేస్తుంది. నాయనా ఈ లక్షల పేజెస్లు చూసుకో నాయనా అని నీ కళ్ళ చూడొచ్చింది, అవి మొత్తం చూసేలేకే తెల్లారి 6 అయింది. కాబట్టి అలాంటి పనులు చేయొద్దు. ఎందుకంటే ఎంత కంటెంట్ కావాలో అంత కంటెంట్ ఫస్ట్ నేర్చుకోవాలి, దాని తర్వాత ఏమైనా అవసరమైతే చూసుకోవాలి. అంతేగాని ఈ విధంగా చేస్తే మైండ్ పిచ్చెక్కింది, బ్లాక్ అయింది మైండ్. చాలా మంది ఇది ఒక స్టైల్ నేర్చుకున్నారు, ఇది కరెక్ట్ కాదు. లెర్నింగ్ అప్పుడు ఇది కరెక్ట్ కాదు. ఆ తర్వాత యూట్యూబ్, లెర్నింగ్ అప్పుడు కూడా యూట్యూబ్ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక కాన్సెప్ట్ కొడితే మనకి కొన్ని లక్షల వీడియోలు వస్తాయి. ఈ లక్షల్లో వీడియోలు మనం అర్థం చేసుకోవడానికి ఎప్పుడు దాకా టైం సరిపోద్ది, మన కర్ర చేతికి వచ్చింది ఆ యూట్యూబ్ని పెట్టి కొట్టాలని. అందుకోసం నేనేం చెప్పాలంటే ప్రతిరోజు జరిగే క్లాస్ ఏంది, ఆ క్లాస్లో సార్ ఏం చెప్తున్నాడు, దాన్ని నోట్ చేసుకున్నానా, నోట్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ రిఫర్ చేసిన దాన్ని అద్దం ముందు కూర్చొని నేను మాట్లాడుకొని ప్రజెంటేషన్ నేర్చుకున్నాను, అయిపోయింది ఆ క్లాస్ అంతే.
ఇలా కష్టపడటం నేర్చుకోండి. అంతేగాని నాన్ సెన్స్ పనులని గూగుల్ యూట్యూబ్లో అట్లా చేసుకుంటే మళ్ళీ అదొక తప్పు అయింది. మళ్ళీ సెకండ్ డే సార్ ఏం చెప్పాడు, నేను నోట్స్ రాసుకున్నాను, నోట్స్లో నాకు ఏం అర్థమైంది, ఏం అర్థం కాలేదు, సార్ని మళ్ళీ అడగొచ్చా, మళ్ళీ అడిగి డౌట్ తీర్చుకుందామా, మళ్ళీ దాని అర్థం ముందు నిలబడి ప్రజెంటేషన్ నేర్చుకుందాం, మళ్ళీ ప్రజెంటేషన్ అయిపోయింది. ఇలాగా కోర్సు ఉన్నంతసేపు నువ్వు అలా చేస్తే చేసిన తర్వాత ఒక 10 days టైం తీసుకొని జస్ట్ ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్తే ఈజీగా సెట్ అవుతావు జాబ్లో. అంతేగాని ఇట్లా చేయటం వల్ల ఏంటంటే కన్ఫ్యూజ్ అయింది అనమాట. బ్రెయిన్ అంతా కన్ఫ్యూజ్. నీకు ప్రజెంటేషన్ స్కిల్ రాదు, సబ్జెక్ట్ రాదు, కన్ఫ్యూమ్ అవుతావు, ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటావు. ఎందుకంటే వ్యాస్ట్ అవసరం లా మనకి. ప్రపంచంలో ఉన్న ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా మొత్తం ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ దాకా అంతా ఎవరు చేయరు. నో 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 నో. ఒక ప్రాజెక్ట్ ఇది అనుకుంటే ఆ ప్రాజెక్ట్లో ఈ పార్ట్ నీది అంతే, ఈ పార్ట్ ఇంకొకరిది, ఈ పార్ట్ వేరే వాళ్ళది, ఈ పార్ట్ ఇంకొకరిది, ఈ పార్ట్ ఇంకొకరు. ఈ ప్రాజెక్ట్ అనుకుంటే పార్ట్లుగా ఉంటే ఆ పార్ట్ డిపార్ట్మెంట్స్, దేర్ ఆర్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఐటీ. ఆ డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లో ఏ ఫేజ్లో నువ్వు ఎక్కడ పని చేస్తావో నీకే తెలియదు. కాబట్టి ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుని ఇక్కడ దాకా నేర్చుకోవాలని ట్రై చేస్తే కరెక్ట్ చేతికి వచ్చింది. యూ విల్ బికమ్ ఏ సీనియర్ సిటిజన్ ఆఫ్ ఇండియా కన్ఫామ్గా. కాబట్టి అట్లాంటి పనులు కూడా వద్దు. కాన్సెప్ట్ పరంగా ఎస్, ఎన్ని సంవత్సరాలు, ఎస్ 4 ఏళ్ళు, ఓకే, ఎంత సబ్జెక్ట్ కావాలా, ఓకే తీసుకో వెళ్ళిపో అంతే, ఏ డిపార్ట్మెంట్ పనిచేయి. వాడు అడిగాడా, అరే ఇది వచ్చా అన్నాడా, అదా, ఎస్ ఐ కెన్ అండర్స్టాండ్, బట్ ఎనీవే ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్, ఐ విల్ వర్క్ ఫర్ దట్, నో ప్రాబ్లం, బట్ ఐ హ్యావ్ అన్ ఐడియా అని చెప్పాలి అంతే. అలా చెప్పించుకొని వెళ్ళాలి. అంతేగాని టోటల్గా అక్కడి నుంచి ఇక్కడ దాకా చదివిన తర్వాత నేను ఇంటర్వ్యూకి వెళ్తానంటే చాలా ప్రాబ్లం. అది కూడా చాలా మంది మిస్టేక్. పొరపాట్లు ఈ క్లాసుల్లో ఎవరన్నా వేరే కోర్సులు నేర్చుకొని అట్లాగా వచ్చి గందరగోళం పడుతుంటే వాళ్ళు నన్ను సంప్రదిస్తే నేను ఐడియాలు చెప్తా. అర్థమైందా? ఎలా ఇక్కడ ఇది నేర్చుకొని మళ్ళీ తొందరగా జాబ్ ఎలా కొట్టాలో నేను చెప్తా. ఇది ఒక స్టైల్ అనమాట. ఓకే. సో ఈ ఫ్యాషన్ కూడా అలవాటు ఎందుకు చెప్తున్నానంటే పొరపాట్లు చాలా మంది వాళ్ళ జీవితాలు కన్ఫ్యూజన్లో ఉంటాయి. ఇట్లాగ వెళ్తే నేను చెప్పిన దారిలో వెళ్ళండి అంతే, కన్ఫామ్గా జాబ్ వచ్చింది. జాబులు ఇప్పియం, జాబులు వస్తాయి అంతే. ఏంటి? జాబులు ఇప్పించేది కాదు, జాబులు ఇచ్చేది సాఫ్ట్వేర్ కంపెనీ, ట్రైనింగ్ ఇచ్చేది ట్రైనర్. జాబులు ఇచ్చేది సాఫ్ట్వేర్ కంపెనీ, ట్రైనింగ్ ఇచ్చేది ట్రైనర్ అంతే. 2 వేరియేషన్ ఉంది. ట్రైనర్ ఏమో ట్రైనింగ్ ఇస్తాడు, సాఫ్ట్వేర్ కంపెనీ జాబులు ఇచ్చింది. వీళ్ళే ఆ జాబులు ఇప్పిస్తాను అంటే ఏ వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ మ్యాన్ అని చెప్పాలి అంతే. అది ఎట్లా ఇస్తావురా నువ్వు? విమానాశ్రయంలో విమానాలు బాగు చేసేది ఒకడు, రిపేర్ చేసేది ఒకడు, నువ్వెవడివి? నువ్వు జస్ట్ కంప్యూటర్ ఆపరేటర్, నువ్వు విమానాలు తయారు చేస్తానని చెప్తే ఎట్లా? కుదరదుగా. అట్లా అనమాట. ఇది కూడా అంతే. కాబట్టి ట్రైనింగ్ వేరు, జాబులు వేరు. జాబులు ఏమో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి, ట్రైనింగ్ తీసుకున్న నువ్వు ఈ జాబులు చేయడానికి వెళ్తావు అంతే. ఎలా వెళ్తావు? వాడు నౌకరీలో పోస్ట్ చేసినప్పుడు వెళ్ళాలి అంతే. లేదు నాకు అంత ఆత్రంగా ఉందనుకుంటే కంపెనీ చుట్టూ తిరిగి వాకిన్స్ ఉంటాయి, ఆ వాకిన్ డ్రైవ్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకో, వెళ్ళు స్టైల్గా ఫ్యాషన్గా చేసుకో జాబ్. అట్లా జాబులు అట్లా వస్తాయి. వేరే రకంగా వచ్చిన జాబులు ఉండవు, ఆ వేరే రకంగా వచ్చిన జాబులు పోతాయి. అలాగే ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తుంటే ఏ బాస్ ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాలి, తప్పదు. లేకపోతే చాలా ఇబ్బంది పడతారు మీరు. ఓకే. సో స్కిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ సెషన్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ స్కిల్స్ టు వర్క్ విత్ ఐటీ ఇండస్ట్రీ. ఐటీ ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ డెవలప్ చేయడమే ట్రైనింగ్ అంతే. పక్కాగా ఐటీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రాజెక్ట్ చేయడానికి సంబంధించిన స్కిల్స్ డెవలప్ చేయడమే ఈ ట్రైనింగ్ అంతే. దానికి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు ఎలాగ ఉన్నాయి, నౌకరీ అంతే. ఇక అంతే, ఇదే చూడాలి మీరు, అంతేగాని వేరే వేరే చూడొద్దు దయచేసి. ఓకేనా? ఎస్. ఓకే. సో లెట్ us stop here for today and we discuss tomorrow, friends. Okay. Thank you so much and see you tomorrow. Bye. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఓకేనా? అర్థమవుతుంది సార్. యా. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో. బాయ్.